మంచి పాట పాట. ఏం పాట అది? లాస్ట్లో హేతువేమీ లేకపోయినా నన్ను ప్రేమించిన యేసయ్య. నిజంగానే ఎంత గొప్ప విషయం కదా. లాస్ట్ టైము అప్పుడప్పుడు బయట వెళ్తుంటుంది కదా, వెళ్ళినప్పుడు ఎక్కడో వెళ్ళినాను, బళ్ళారి ఎక్కడో. సడన్గా పార్కింగ్లో ట్రాఫిక్లో వచ్చారు, ఏదో బండి పొరపాటున గుద్దారు. అతని ఇద్దరు ఉన్నారు, వీళ్ళిద్దరు ఉన్నారు. వెంటనే ఏమి బండి గుద్దినారంటే పొరపాటు అయింది సార్ అన్నాడు. ఈయన ఒప్పుకోలేదు. ఎట్లా పొరపాటు అవుతాయి, నీ కథ తెలుసా అని ఫోన్ చేశారు. ఆయన నుండి 10 మంది వచ్చారు, ఆయన ఫోన్ చేసాడు, ఆయన నుండి 20 మంది వచ్చారు. అప్పుడు అనిపించింది, ఇద్దరు వచ్చినాక ఏం చేయాలి, పక్కన పోలీసులు వచ్చినారు, ఆపి పంపించేశారు. అప్పుడు మనిషికి ఎవరు ఉంటే ఎవరిపైన ఆలోచన వస్తుంది, మనుషుల పైన. మనిషి బలం. ఇప్పుడు ఈ ఊరికి అనాథగా వచ్చారు, నాకు ఎవరు లేరు, ఏమేమో చేయాలని చేస్తారు. అయితే అప్పుడు అనిపించింది, ఆ దేవుణ్ణి దయ అష్టము లేకపోతే ఏమై ఉంటారు. ఈ నిలబడేవాడినా. అయితే వాళ్ళు మనిషి సహాయం కోరుకుంటున్నారు, నేను ఎవరు సహాయం కోరుకుంటున్నా, మనమంతా ఎవరు సహాయంలో ఉన్నాము. అప్పుడు అనిపించింది, నిజంగానే ఈ దుష్టుడు ఎన్నో విధముగా ఏం చేశాడు, మన మీద ప్లాన్ చేస్తుంటాడు. ఎవరిని మింగి వేస్తును అని ఏం చేస్తున్నాడు, వాడు వెంటాడుతూ ఉంటాడు. అప్పుడు అనిపించింది, నిజంగానే ఏడుపు వచ్చేసింది. నిజంగానే ఆయన దయ లేకపోతే ఎవరు మిగలలేరు. ఎంత బలాటిలు ఉన్నా, జ్ఞానం ఉన్నా, ధనం ఉన్నా, అయితే ఆయన దయ ఉంటే అనాథగా ఉన్నప్పుడు ఏం చేయొచ్చు, బతకొచ్చు. ఎందుకంటే ఆయన దయ ఉంది. అదే చెప్తున్నాడు, బల్లాటిలు చుట్టుముట్టినా ఇది ఆయనకి జరిగింది. ఎవరికి? దావీదుకు అలాగే జరిగింది. ఎంత గొప్ప విషయం కదా అది. అప్పుడు అనిపించింది, నిజంగానే చాలా గొప్ప మంచి పాట అది. స్పందన చేసింది మన హృదయాన్ని, ఎంత ఆరాధన అది బాగా చేసింది. ఆ విధంగానే ఈరోజు కూడా ఆ పాటకి ఫస్ట్ పాడినారు, ఆ పాట కూడా మంచి పాట. అదేం పాడారు? ఊహకు మించిన కృప చూప. కృప చూపకపోతే రోజు ఏమి జీవించలేము. ఒకనాడు ఇలాగే మొట్టమొదట వాన పడి ఆ భూమిలో ఉన్న అందరూ ఏమైపోయినారు, అప్పుడున్న ఆ లోకం అంతా నాశనం అయిపోయింది. అయితే ఒక్క కుటుంబం ఎల్ల, ఒక్క మనిషి ఎల్ల దేవుని కృప చూపి దయ చూపించాడు. ఆయన నీతి ఉంది, ఆయన కృప చూపించాలి కదా. దేవుడు కృప చూపి ఆయన కృప చూపించాడు కాబట్టి ఆ మనిషిని ఏం చేశాడు, ఆ కుటుంబాన్ని, నోవాన్ని ఆ నీళ్ళలోనే, వాళ్ళ నీళ్ళలోనే అంతమయ్యారు. ఆ నీళ్ళలోనే ఆయన కాపాడబడ్డాడు. అది ప్లాన్ ఇచ్చింది మొట్టమొదట. ఆ ఓడని ప్లాన్ ఎవరు ఇచ్చింది? దేవుడు ఇచ్చాడు. ఆయన ప్లాన్ ఇకపోతే ఆ రక్షణ దొరికేది కాదు ఆయనకి. అంటే ప్రతి క్రైస్తవుడికి ఉండవలసిన గొప్ప విషయము కృప, సత్యం. ఈ రెండు గురించి చూస్తాం ఈరోజు. కృప, సత్యము. ఇది లేకపోతే మనం ఏం చేయలేము. ఈ సమాజంలో కానీ, దుష్టుడి నుండి కానీ, లోకంలో కానీ, మనం సమస్త ప్రయాణంలో పనిపాట్లు కానీ ఏం చేయలేము, మనము జీవించలేము. ఈ కృప, ఈ సత్యం ఉండాలి. సత్యం మిమ్మల్ని గ్రహిస్తే సత్యం ఏం చేస్తుంది, సర్వంలో స్వతంత్రులుగా చేస్తుంది. అప్పుడు ఆ సత్యం ఉంది కాబట్టి మిమ్మల్ని దేవుడు ఏం చేస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. ఏమంటే ఇతరులో నా ఒక మరణం ఉంది, నా ఒక సత్యం ఉంది. సత్యవంతుడు, సత్య సాక్షి. ఆయనకి సత్యం అంటే అంత ఇష్టం. అపోస్తలులు ఆవిడ కాపాడింది ఏం చెప్పారు, ఇదే చెప్పారు. మీరు వీళ్ళు ఏం చేశారు, నువ్వు నన్ను పంపావని వీళ్ళు ఏం చేశారు, గ్రహించారు, ఒప్పుకున్నారు, నమ్మారు, విశ్వసించారు. కాబట్టి ఇప్పుడు వీరేమై ఉన్నారు, నీ సుమారులుగా నీ సొత్తుగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఇంతవరకు ఈ లోకంలో ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే సత్యాన్ని, ఆ సత్యమైన ప్రభువుని గ్రహించారో అప్పుడు నేను పరలోక సొత్తు అయిపోయినా. అప్పుడు నువ్వు నేను అంతా కూడా పరలోక సొత్తు అయి ఉన్నాం. మనం సత్యాన్ని గ్రహించాం. సత్యముని గ్రహిస్తేనే మనకు సొత్తు అవుతాం. అప్పుడు మనం కూడా అదే కదా, మంచి స్టూడెంట్ చదువుతున్నాడు, ఆ పరిపూర్ణమైన పాఠాన్ని గ్రహించకుండా అండర్ చేయలేడు. వాడికి వాల్యూ ఉంటుంది, రికార్డు ఉంటుంది. అతను ఎక్కడ ఉన్నా అతని స్కూల్ రికార్డు ఎప్పుడు ఉంటుంది. ఇది మా స్కూల్కి గొప్ప పేరు తెచ్చింది, ఘనత తెచ్చింది.
అలాగే చూసినప్పుడు ఆదికాండము 6:7 చూసినప్పుడు 6:8 ఆదికాండము 6:7 అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. కృప పొందినాడు. ఆ కృపని ఈరోజు ఇన్ని మంది భూమి నిలిచి ఉండేదానికి అయింది. ఆయన దగ్గర ఆయన మాత్రం కృప పొందకపోతే ఏమై ఉండేది కాదు. ఎప్పుడు అర్థం ఏమి లేదు జీరో. ఆ ఒక్క మనిషి దేవుణ్ణి కృప పొందాడు. అప్పుడు నువ్వు నేను కూడా ఏం పొందుకోవాలి. రోజు పౌలు ఒక మాట అంటారు, నేను దేవుని కృపని వ్యర్థపరచలేదు. అప్పుడు ఎన్ని మంది మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థము? వ్యర్థపరుస్తున్నాము. అప్పుడు దేవుని కృపను మనం సంపాదించుకోవాలా? దేవుడి కృప మనకు ఉండాలని ఏం చేయాలా? లోబడి జీవించాలి. దేవుడి కృప మనకు ఉండాలా అంటే అప్పుడు మనము ఒక్కొక్కటి చూస్తాం. చూడండి 3:22 విలాప గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం. విలాప గ్రంథము 3:22. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలన కాకుండా వారము. యెహోవా కృపగలవాడు. అదిదా యెహోవా ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవదేవుడిని ఎలాంటి వాడైనా కృప అంటే ఏమి? అందులో ఏమి ఉచితంగా ఏదైనా ఉచితంగా ఆయన రక్షించేవాడు, దయ చూపేవాడు. దానికి ఎన్నో నానా అర్థాలు ఉన్నాయి. ఆ కృప అనే దానికి అన్ని ఎప్పుడు కనికరంతో చూపించేవాడు, కనికరం కోరేవాడు, కనికరం చూపేవాడు మన మీద. కృప గిఫ్ట్, అది ఉచితమైన ఒక గిఫ్ట్, అది కృప. అలాగనే ఆయన ఉచితంగా చూశాడు. ఆయన్ని ఎవరిని? నోవాని చూశాడు. లేకపోతే ఆయన ప్లాన్ చెప్పాలా? కట్టు 120 ఏళ్ళు కట్టు, 120 ఏళ్ళు ఒక పనిని ఇచ్చి చేయమంటే ఏమైనా చేస్తామా? ఒక్కరోజు సంవత్సరం, 2 సంవత్సరాలు కావు, 3 సంవత్సరాలు కావు. ఎంతండి? అన్ని సంవత్సరాల ఓడను కట్టడం ఎంత గొప్ప విషయమైనా. చూసారా? నెగమ్య 9:31. ఇప్పటి వరకు మనం నిర్మూలన కాకుండా ఉన్నామంటే ఆయన కృప ఉంది, అందుకప్పుడు నిర్మూలన కాకుండా ఉన్నాం. నెగమ్య గ్రంథము 9వ అధ్యాయము 31వ వచనం. అయితే నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. నిజముగా నీవు కృపా కనికరములు గల దేవుడవై ఉన్నావు. అదిదా వాళ్ళు చేసిన తప్పిదానికి, వాళ్ళు చేసిన అతిక్రమానికి, వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళు ఏం చేసి ఉండాలి? నాశనం చేసి ఉండాలి. అయితే దేవుడు ఏం చేయలేదంట, నాశనం అదే చెప్తున్నాడు అక్కడ. వాళ్ళని నువ్వు ఏం చేయలే, బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. నిజముగా నీవు కృపా కనికరము గల దేవుడవై ఉన్నావు. అదిదా కృపా కనికరము గల దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం చేసిన తప్పిదానికి, మనం చేసిన మీరుపాటికి, మనం చేసిన అతిక్రమానికి మనల్ని కూడా బూడిద చేసి ఉండవచ్చు. అడిగే నాదుడు లేదు, అయితే మనల్ని చేయలే. మన ఏళ్ళ కృప చూపించాడు, మన ఏళ్ళ దయ చూపించాడు. లేకపోతే ఈ 12 నెలల 1వ దినమును ఈ మరి కూర్చోండలేదు. ఆయన సన్నిధిలో ఈ చల్లటి వాతావరణంలో ఇలా కూర్చోండలేము. ఎందుకో లేని ఈ బాధ్యత మనకి ఇచ్చాడు. అది ఆయన కృప, ఆయన దయ. అదే ఆయన గ్రహించాడు. కాబట్టి తండ్రి, మా పితరులు చేసిన పాపం అంతా కొంత కాదు స్వామి. నేను తిరుగుబాటు చేసి మీరుపాటు చేసి ఉల్లంఘించి విసిగి పెట్టాను నిన్ను. అయితే నువ్వు పొత్తిగా నాకు చేసి ఉండవచ్చు, అయితే నువ్వు చేయలేదు తండ్రి, దయచూపావు తండ్రి. ఆయన పెద్ద లిస్ట్ ఇస్తాడు. ఆయన చదివితే ఎంత దుఃఖం వస్తుందో చదివినప్పుడు. వాళ్ళు చేసిన పనులంతా వివరిస్తాడు. అదిదా మన స్థితి కూడా అలాగే.
మనం చేసింది, మన పితరులు చేసింది, మన ముతాతలు చేసింది, అందరూ ఏం చేసి ఎన్ని చేశారో, ఎన్ని మోపు పెట్టారో, ఆ మోపు అంతా వచ్చి యేసు ప్రభు ద్వారా ఏం చేసేసారు, పాప పరిహారం కడిగేసేసారు. కడిగినారు కాబట్టి మనం ఇంతగా ఉండగలుగుతున్నాం. చూడండి, ఎఫెసీ గ్రంథము 1:7. ఈయన రక్తం వల్ల మనకేముంది? పాప క్షమాపణ ఉంది, విమోచన ఉంది. ఎఫెసీ 1:7. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఇది దేని వల్ల అంట? ఫస్ట్ ఒక మాట చెప్తాను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి. అదిదా మీది ఎట్లా కొద్ది కొద్దిగా చూపించారు, మన దగ్గర కుమ్మరి చేశారు. కృపా ఐశ్వర్యమును అక్కడంతా వాళ్ళకు లిమిట్గా ఉంచారు. అందుకే పూర్తిగా నిర్మూలన కాకుండా కొంత మట్టికి పెట్టారు వాళ్ళకి. ఇక్కడ వచ్చినప్పుడు ఫుల్ ఆ పరలోక సర్వధనాన్ని పోషించారు. ఏమంట? దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి. చూడండి, కృపా మహదైశ్వర్యమును బట్టి. మగ అంటే ఏమి? అది ఎక్కువగా ఏమి అంత కొంత కాదు, అది లిమిట్ కాదు, చెప్పలేదు, కొలత లేదు, నో మెజర్. అదిదా నీకు నాకు ఈ కృపాకాలంలో పొందింది ఏమరా మనం అంటే, వాళ్ళకైనా విశేషమో, వాళ్ళకైనా జ్ఞానమో, వాళ్ళకైనా అందమో, వాళ్ళకైనా ఎన్ని కలిగి ఉన్నాము కాదు. ఆయన కృప ఐశ్వర్యం మన మీద పోశాడు. దాని ద్వారా ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆ ఐశ్వర్యమును ఆయన ప్రభు రక్తం ద్వారా మనకేం చేశారు? పోశారు. మనం విడుదల పొందాము, విమోచన పొందాము, క్షమాపణ పొందాము. చూసారా? విమోచన, క్షమాపణ రెండు లేదు. అది ఎంత కష్టపడ్డారు వాళ్ళు. సంవత్సరం ఏం చేయాలి? ఒక్కొక్కరు బలులు అర్పించారు. ఊరికే రాకూడదు ఆలయానికి వచ్చేది కొంటే. ఎడ్డునో, దూడనో, మేకనో, గొర్రెనో తక్కువ అంటే ఒక పిచ్చుకన్నా తీసుకొని రావాల, పావురము తీసుకొని రావాల. ఎంత పరిస్థితి అండి. ఈరోజు ఏమీ లేకపోయినా వచ్చేవచ్చు. మన హృదయం అదంతా ఆయన కోరుకోలే, వాళ్ళ దగ్గర కోరాడు. ఎవరైనా రావాలని రూల్స్ ఇదే. మీరు అప్పు చేసినా వస్తారు. ఏం చేసి వస్తారు? అప్పు చేసినా తీసుకొని రావాల్సిందే, దేవునికి ఇవ్వాల్సిందే. అక్కడ యాజకుడికి ఇవ్వాల్సిందే. యాజకుడికి ఇవ్వాలా, దేవునికి ఇవ్వాలా. అప్పుడే వాళ్ళు మీ విషయం ఎత్తుకోమని దేవుడికి చెప్తారు. రూల్స్ అది, రూల్స్. యాజకుడికి ఇది ఇవ్వాలా, దేవునికి ఇది ఇవ్వాలా, మీ దేవుని విచారించాలంటే ఇది చేయాలా. ఈరోజు ఎంత ఉచితంగా ఎక్కడైనా ఇప్పటి వరకు ఈ లోకంలో ఉన్న ప్రతి సమాజము ఉన్న ఒక అన్ని మద్దతులు గ్రహించలా. దేవుడు అనేవాడు ఎంత ఉచితంగా ఉండాలా. అది ఒక చర్చలు మాత్రమే జరుగుతుంది. ఎవరికి ఏమి చేయలేదు. ఇంకా ఇప్పటివరకు ఏం లేదు, రావడానికి ఏం లేదు, ఎంట్రన్స్ టోకన్ లేదు. అది మిగతా చూడండి అన్నిటిగా ఉన్నాయి. ప్రతి గుడికి మీరు ఎక్కడైనా పోండి, ఊరికి పోలేరు, లోపల టోకన్ వేయాల. దానికి ఇంత అని చెందించాలి. అది ఏదైనా ఉంది, అప్పుడు అదే తెలుసుకోవచ్చు లోకం. ప్రభు ఇప్పటి వరకు ఎలా ఉన్నా ఉచితమైన ఏం చేయండి, మీరు రండి అని తెలిసే ఒక మార్గాన్ని ఆలోచించలేకపోతున్నారు. ఈ సమాజము ఆలోచించలేదు. ఈ రోజుకి దేవుడి సన్నిధి అంటే అందరికి వచ్చేదమే. ఇది ప్రభు మనకిచ్చింది, ఆయన ఇచ్చినాడు. ఒకప్పుడు అక్కడ కూడా అలాగే ఉండింది, బలి వల్ల. అయితే ప్రభు వచ్చి ఆయన శిలువ ద్వారా మీరు ఎక్కడైనా ఆరాధించే కాలం వచ్చిందని ఆయన చెప్పాడు. ఆయన ఇచ్చినాడు ఉచితంగా. ఇది లేకపోతే మనం కూడా ఎత్తుకొని అక్కడ పోవాలంటే అవ్వదు, మన రక్షణ పొందుకుంటలేదు. ప్రభు ఇచ్చిన గిఫ్ట్ ఇది. అదే ఏమంట? కృప మగధైశ్వర్యము చెప్పున. కీర్తన 13:5. కీర్తన గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనము. నేనైతే నీ కృప యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. ఇదిదా క్రైస్తవులు చేయవలసిన పని. మనకి ఇచ్చేశారు.
మనం కోరుకోలే, మనం ఆయన కోరుకోలే. ఆయన మళ్ళీ ఏం చేశాడు? కోరుకున్నాడు. మనల్ని ఆయన అడగలే, ఆయనే మళ్ళీ వచ్చి అడిగి విడిపించుకున్నాడు, మళ్ళీ విడిపించాడు. మన పాప శాప కర్మ అంతా విడిపించి, అయితే మనం ఒకటి మాత్రం కోరుకోవాలి. ఏం కోరుకోవాలంట అని చెప్తున్నాడు, నేనైతే నీ కృప యందు నమ్మిక ఉంచి ఉన్నాను. అదిదా క్రైస్తవుడికి ఉండవలసిన, ఎప్పుడు దేవుడి కృప ఏం చేసి ఉండాలా? నమ్మిక ఉంచి ఉండాలి. నమ్మకం ఉంచాలా, నమ్మాలా. నువ్వు విశ్వసిస్తే దేవుడిని మహిమను చూస్తావా అంటాడు ఆయన. ఎవరికి? మార్తగా మరేక. మా లాజరు చనిపోయినాడు కదా, అప్పుడు ఏం చెప్తాడు? నువ్వు చూస్తే నువ్వు ఏం చేస్తావు? నువ్వు విశ్వసిస్తే ఏం చేస్తావు? దేవుని మహిమ. అప్పుడు విశ్వసిస్తేనే, అప్పుడు నమ్మితేనే. నమ్మకం విశ్వాసం లేకుండా ఏం చేయలేదు. ఆయన నమ్మినాడు కాబట్టి భక్తులు చెప్తున్నాడు, దేవా నీ కృప మీద నాకేముంది? నమ్మిక ఉంచున్నాను, నేనేం చేయను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. అదిదా, నువ్వు ఇంత గొప్ప రక్షణ ఏర్పరిచావా? ఆయనకి జరిగిన రక్షణ ఆ రోజు. ఎప్పుడు ఏ నిమిషం చనిపోతానని గ్యారెంటీ ఆయనకి. ఆయనకు ఒక్కొక్కసారి అనిపించిందిట, ఒకరోజు మనం సౌలు చేస్తామనుకున్నాడు ఆయన, అనుకున్నాడు. అయితే ఆయన ఎన్ని చేతికి అప్పగించడం తెలిసింది లేదు, ఆయన నన్ను కాపాడేవాడు. అప్పుడు అన్నాడు, నీ ప్రాణం నా దృష్టికి ఎలా విలువగా ఉందో, నా ప్రాణం ఆయన దృష్టికి అంతే విలువగా ఉంది. అదిదా, మన ప్రాణం ఆయన దృష్టికి ఎలా ఉంది? విలువగా ఉండాలా. అప్పుడు ఆయన మీద మనం ఏం చేయించాలా? ఆ కృపను, ఆ దయను, ఆయన కృప వాక్యం నమ్ముకొని ఉండాలా. నమ్మితే కదా. అది మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ఉంది, చదవండి. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. నాకు ఎంతో ఉపకారం చేశాడు ఆయన. ఎలాంటి ఉపకారం అంట? మహోపకారం చేసి ఉన్నాడు, నేను ఆయన్ని కీర్తించెదను. కీర్తించాలా ఎప్పుడు? మనకిచ్చిన రక్షణకి, మనకిచ్చిన కృపకి, మనకిచ్చిన దయకి మనం ఎప్పుడు ఏం చేయాలి? దేవుడిని స్తుతించాలా, కీర్తించాలా. వస్తారు పాపం, వాళ్ళు ఇద్దరు వాయిస్తారు, ముగ్గురు పాడతారు, ఇంకా కొందరు కొంచెంసేపు పాడతారు. అందరూ నోరు విప్పి హృదయపూర్వకంగా అప్పుడే ఆ వాక్యం ఆ ఒక వాక్యం స్పందిస్తుంది. ఏమంట? నా స్థితి గమనించి ఎంత గొప్ప కరుణించి, ఆ స్థితి, మీ స్థితిని మీ ఒక సమయం సందర్భాన్ని, మీ పరిస్థితిని ఆయన గమనించకపోతే, ఆయన గమనించకపోతే మనం ఏం చేయాలి? మనం ఏమై ఉంటాం? అవును, గమనించాడు కాబట్టి మనం ఏం చేసాం? ఎదురుండి మనల్ని కనుకనిచ్చి ఉన్నాడు. ప్రతి లైన్ నేను అనుభవిస్తాను, ఏడ్చుకుంటా, చాలా దుఃఖం వచ్చేస్తుంది నాకు, మునిగి అదిదా నాకు ఎప్పుడూ ఆనందం. అందుకే నేను పాట పీస్గా, నెమ్మదిగా, మ్యూజిక్ తక్కువ, చాలా బాగుండేది. అలా చేయాలంటాను. అది సౌండ్ ఎక్కువ అయిపోతే డిస్టర్బ్ అయిపోతుంది, మనిషికి ఎక్కదు వాక్యము, ఒక్క వాక్యం కూడా పోదు పాయింట్. అది తక్కువ ఉండి వాయిస్ బాగుండేది. అప్పుడు ఆ వాక్యం ఖచ్చితంగా గుచ్చుతుంది, ఆటలు గుచ్చుతుంది. ఈ దీని ఎట్టంటి వాడిని కాదు, ఏం చేసినది? అదిదా, మనం కరుణించింది కాబట్టి ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా 54:10. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అదేదా, ఆయన కృప అంట ఒకసారి నువ్వు పొందుకున్నావంటే, ఒకసారి నువ్వు వాటిని తీర్మానించుకున్నావంటే, ఆయన ప్రియుడిగా ఆయన మీద నమ్మకం ఉంచావంటే, అది ఎప్పటి వరకు ఉంటాయంట? అన్ని తొలగిపోయినాను, ఆయన కృప ఏం చేయదట? నిన్ను విడిచిపోదు. అది కూడా చెప్పాడు అక్కడ. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. అదిదా, ఏమైపోయినా, పర్వతం తొలగినా, నువ్వు అనుకున్న గొప్ప విషయం, ఎదుగుతున్న విషయమైనా, ఏది తొలగిపోయినా ఏం చేయదంటే నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. చూడండి, సమాధాన విషయమైన నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు
యెహోవా ఉమ్. సెలవిచ్చుచున్నాడు. ఆయన మన ఏంది ఏం పడుతున్నాడట? జాలిపడు. జాలి పడుతున్నాడట. జాలి పడాడు కాబట్టి ఈ భూమి ఇప్పుడు నిలిచి ఉండాలి. శూన్యంలో శూన్యమే ఉన్నాయి. భూమి నిలిచి ఉందంటే ఆయన జాలి పడ్డాడు మన మీద. ఈ మానవులు ఏడల ఆయన ఎందరో కొందరిని ఎన్నుకొని వాళ్ళలో ఆయన ఒక విశ్వాసత, ఆయన ఒక భక్తి, ఆయన ఒక సత్యం ఉంచి ఆ సత్యం ద్వారా వాళ్ళు గ్రహించి జీవిస్తే చాలంటాడు. ఎందుకంటే ఆయనలాగా మళ్ళీ సృష్టించుకున్నాడు. ఆయన చూసేటప్పుడు ఎలా గుర్తొస్తుంది? మనల్ని చూసేటప్పుడు ఏం గుర్తొస్తుంది ఆయనకి? మనల్ని పోలి నా మారి ఉన్నాడు కదా, ఎందుకు నా మారి జీవించాడు? నాదంతా ఇచ్చినాను కదా. ఇప్పుడు మనం అంటాం, నీకేం కొదకు పెట్టిన ఆయన ఈ సమస్తము నీకు ఏర్పరిచి నీకు అన్నికి సదుపాయం చేసి ఇస్తే నువ్వు ఎందుకు చదవనైనా అడుగుతాం కదా. ఎందుకు చదవనైనా? నీకేం కొదవా? అన్నానికి కొదవనా, వస్త్రానికి కొదవనా, ఫీజుకి కొదవనా, రాకపోక వాగనకు కొదవనా? ఏం కొదవా? అన్నీ నీకు సరి చేశాం కదా, ఎందుకు చదువుకోవు అడుగుతారా? అడగదా? మా కష్టమైనా అది, మా కష్టం, మా రక్తముని మీకు చెమట కాచి నీకు చదివిస్తున్నాయినా ఎందుకు చదువుకోవంటే అప్పుడు ఎంత బాధ ఉంటుంది వాళ్ళకి. అయితే వాళ్ళు కష్టపడలే, వీళ్ళు కష్టపడుతున్నారు తల్లిదండ్రులు. అలాగే దేవుడు కూడా నేను సృష్టించుకొని నీకు ఊపిరిచ్చి నీకు అవయవం అంతా అందంగా పెట్టి నీకు ధరించడానికి వస్త్రం ఇచ్చి తిరుగుటకు ఆహారం ఇచ్చి నీ తిరుగుటకు సమస్తమైన సదుపాయం, ఎక్కడ పోయినా నీకు ఘనత, నీకు మర్యాద ఇచ్చి నీకు ఎక్కడ పోయినా నీకు పేరు ఇచ్చి ప్రఖ్యాతి ఇచ్చి నీకు అన్నీ మంచి చేయడం తెలిపి నీకు సత్యవాక్యం ఇచ్చి ఏం చేయకపోతాయి భూమికి చేయవలసిన ప్రతి ప్రణాళిక నీకు చెప్పి నా హృదయంలోని సత్యము నీకు ఇచ్చుంటే ఎందుకు జీవించు నాయన అంటే ఆయన అడిగే న్యాయమే కదా. ఈ క్రైస్తవ సమాజానికి ఒకటి గుర్తు ఎరగలు మనం అనుకుంటున్నాం, రాకడ వస్తుంది, అందరూ లేస్తారు అని. అందరూ లేస్తారు, అదేమి మారేది కాదు. నువ్వు నేను లేస్తాం అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకు? మనం ఇక్కడ లేకపోవడము, మనం జీవించే జీవితం వాళ్ళకి ఇంకా వాళ్ళకి పరీక్ష ఉంది, వాళ్ళకి శోధన ఉంది, వాళ్ళు లేపి వాళ్ళకి నేర్పించి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? మనకి ఇంకా మన శోధన లేవు, ఇప్పుడే మన శోధనలో జీవిస్తున్నాం. రెప్పపాటు మనం చేంజ్ అయిపోతాం, అదృష్టంగా అవుతాం. వాళ్ళ శారీరకంగా వస్తారు, మన శరీరం రాము. మన జీవితం క్వశ్చన్ మార్క్. మనకు అన్ని ఇచ్చేశాడు. మనం గవర్నమెంట్లో ఇప్పుడు మన గవర్నమెంట్ ఒక రహస్యం తెలిసి ఉన్నాం. ఈ రహస్యం ఎవరికి తెలియదు లోకంలో. ఒకటే ఛాన్స్, మనము పైకి లేపబడాలా అంతే. లేని కదా ఏ లిస్ట్లో ఉండవు, మనం ఏ పేరు ఎక్కడ ఉండవు. మన లిస్టులో పేరు ఏమైపోయి ఉంటుంది? కొట్టి ఎర్ర చేసి ఉంటారు. ఏమప్పా ఈ పేరు కనపడలేదంటే అది ఎర్ర అయిపోయిందండి. ఎర్ర అంటే ఏం అర్థమో లేదు, అది లేకుండా పోయిందని అర్థం. ఎర్ర చెడిపోయింది, ఇంకా దాన్ని బాగు చేసి దానికి నాటు చేసేసినాం. ఎర్ర మన లిస్టులో వచ్చేది ఎర్రని వస్తుంది, లేదా భూమి ఉండే వాళ్ళకి ఎర్తని వస్తుంది. హెవెన్ అంటే హెవెన్ వస్తుంది. ఎవన్న ఎర్రదా ఎర్త, ఇదిదా మూడుదా. ముళ్ళకానికి ఉంది, ఎర్త్ ఉంది. అయితే మనకు ఉండేది ఒకే ఛాన్స్, ఒకటే ఆఫర్, ఓన్లీ హెవెన్. హెవెన్లో ఉండాలా, లేదా ఎర్రేజ్లో ఉండాలా, ఏమంటారు ఎర్రలో ఉండాలా, అంతే. మూడే ఉంటాయి లిస్ట్ అక్కడ. ఇప్పుడు సత్యం ఎరిగిన మనకు ఎర్త్ రానే రాదు, మనకి లేపి ఇక్కడ పెట్టరు, మనకి హెవెన్. ఇది ఎవరు సత్యం ఎదిగ సహోదరులు గ్రహించలా. గ్రహిస్తే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నిట్లో, మాటలైనా, చూపులైనా, ప్రవర్తనలైనా అన్నిట్లో దేవుని బిడ్డగా ఉండాలి. అది చెప్తున్నాడు ఇక్కడ. అందుకే ఆయన కృప ఎంత ఉన్నతమైన చూడండి. అంటే ఇర్మియా 32:18 ఆయన కృప ఎంతవరకు పెట్టాడంట? 1000 తరములకు పెట్టాడంట, 1000 years. నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు కాదు. అది పైన ఏముంది? 1000 నీవు వేవేల మందికి కృప చూపుచు 1000 మందికి కృప చూపుచు. 1000 తరం రాలేదా? వేవేల మందికి కృప చూపుచు. మాకు 1000 తరములకి కృప చూపువాడని ఉంది. 1000 తరములకి
ఆయన యందు ఆయన ఒక ఇది ఏమంటే 1000 తరముగా ఆయన కృప చూపేవాడు. ఓకే 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 చూడండి, ఇది యోహాను సువార్త 1:14. యోహాను 1:14. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఏమంట? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఇప్పుడు ఆ వాక్యము, ఆ కృపా సత్యం ఎక్కడ వచ్చింది? యేసుక్రీస్తు నీవు ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు మన లోపల వచ్చింది. ఇప్పుడు అంతకుముందు ఎక్కడ ఉండేది? శరీరధారి బయట ఉండేది, అది చూపించే వాళ్ళే దయ చూపు. ఇప్పుడు మనలోనే పెట్టేశాడు. వాళ్ళ వరకు అప్పుడు లేదు. అప్పుడు తప్పు చేస్తే దాన్ని తీసేస్తారు, వాళ్ళకి చూపరు. ఇప్పుడు ఇజ్రాయేల్ జనాంగం ఎప్పుడైతే పాపం చేస్తారో వాళ్ళు ఏం చేస్తారు? ఫిలిస్తీయులకు అమాలేకులకు ఏం చేసేస్తారు? అప్పగించేస్తారు. 1-2 ఏళ్ళు కాదు, 40 ఏళ్ళు, ఎన్నోసారి 20 ఏళ్ళు, 10 ఏళ్ళు. ఒక గొప్ప నాయకుడు లేచి, ఒక భక్తుడు లేచి అతనిలో విశ్వాసత వైరాగ్యం పుట్టించి తర్వాత విడిపిస్తారు. మోషేని ఎక్కడ పుట్టించి ఎక్కడ విడిపించారు? అదే ఐగుప్తులో పుట్టించి రాజగృహంలో పెంచి, పుట్టినప్పటి నుంచి దేవుడు ఎలా చూస్తాడు? ఆయన ఎలా చూస్తుంటాడు? ఈ ఐగుప్తుల్ని పుట్టినప్పటి నుంచి ఇప్పుడు ఆ బిడ్డలాగా ఉన్నాడు. మనం ఎలా చూస్తాం, ఆయన ఎలా చూస్తాడు? వీళ్ళని రక్షించే రక్షకుడు. ఈ ఇజ్రాయేల్ విడిపించే నాయకుడు పైన ఆయన అను ఆయన పెంచి పెద్ద చేసి ఎంత వేడి చేయాల, ఆయన రోజుకి ఏ విధంగా నేర్పించాలా, ఆయన ఆలోచన ఇచ్చి వాడికి ఇష్టం ఇచ్చి. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్ ఉంది కదా, ఎందుకు? అదంతా ఎవరు ఇచ్చేది? దేవుడు పెట్టేది ఆ మనసులో. దేవుడు పెట్టకపోతే ప్రతి వాణిలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. వాడు ఎవరైనా కావచ్చు, ఎందుకంటే అందరూ ఆయన సృష్టి కదా. ఎవరో ఒక గొప్ప మెకానిక్ బాగా చేస్తారంటే కాదు, దేవుడు ఇచ్చిన టాలెంట్, దేవుడు పెట్టింది, అది ఆయనది కాదు. లోకం అనుకుంటుంది వాడిని అనుకుంటుంది, మనకు తెలుసు కదా ఎవరు పెట్టారని. అలాగే ఇక్కడ చూసినప్పుడు కూడా ఈ యొక్క కృపా సత్యమును ఇప్పుడు మన లోపల పెట్టేశారు. ఆయన ఆ మోషేని 40 ఏళ్ళు పెంచి సమస్తములో ప్రవీణుడిగా చేసి, తర్వాత 40 ఏళ్ళు పోయి ఈ ఒక రాజరికం అంతా వద్దు, నీకు కావాలని మళ్ళా పోయి గొప్ప ఒక యువరాజుగా ఉండి ఆయన్ని పోయి గొర్రెలను మెప్పించి 40 ఏళ్ళు సాధుగుణం రప్పించి. చూడండి, ఇక్కడ అడిగినప్పుడు టక్కన ఇద్దరిని ఏం చేసేసినాడు? చంపేసినాడు. ఆయనకి అది చర్యలేదు. నువ్వు రక్షకుడు, నువ్వేం చేయకూడదు, ఎదుటి వాటిని ప్రాణం తీసేది నీకు తప్పది. నువ్వు రక్షకుడుగా నువ్వు ప్రయత్నించాలా. వెంటనే ఏం చేశాడు? తీసుకొని 40 ఏళ్ళు నేర్పించి మళ్ళా రా, ఇప్పుడు పో అంటాడు. ఇప్పుడు పోయి నిలబడు, నిన్ను చూస్తే పర్వం ఏం చేయాలా? భయపడాలా? నీ జనాంగం ఏం చేయాలా? వణకాలా? నీ జనాంగము వణకాలా? ఆయన భయపడాలి, వణకాలి. వణకిచ్చినాడు ఆయన. మోస వస్తువుని ఎదురు ఎవరు ఏం చేయలేరు, పడిపోయింటారంట, సాష్టాంగ పడిపోతారంట. ఆయన ఒక దేవుడి దగ్గర పోయి వచ్చినప్పుడు ఎలా ఉంది ఆయన ప్రకాశము? లైటింగ్ మారి కొడుతుందంట ఫేస్లో. ఎంత మహిమను అనుభవించిన వ్యక్తి అయినా, సామాన్య వ్యక్తి కాదు ఆయన. ఆ లైట్ మారి ఫేస్ ఎంత కొడతామంటే ఆయన వీళ్ళు చూడలేకుండా ఆయన ముసుగేసుకున్నారంట. ఎంతండి మాంస శరీరానికి అంత మహిమనా? అంత గొప్ప నాయకుడు ఆయన ఏర్పరిచి ఎవరు? దేవుడు. అదిదా మర్చిపో. ఆయన అలాగే దేవుడు అందుకంటాడు, నా ఇల్లు అంతటిలో నమ్మకమైన పనివాడు. ఎవరు చెప్పారు ఆ మాట? ఆడ దేవుడు చెప్పిన సాక్షి చూడండి, విట్నెస్. అలా ఉండాల ప్రతి మనిషి. అదంతా మనకు కూడా అలాగా ప్రతి ఒక్కరిని పెట్టి ఉన్నాడు. మన దగ్గర గ్రహించలే. నాలో ఏమి ఎదురు చూస్తాడు, ఏమి ప్రత్యేకత ఏముంది, దేవుడి వరకు ఏం చేయాలి, నేను నా కుటుంబం వరకు ఏం చేయాలా, సమాజం వరకు ఏం చేయాలా ఉంది. కానీ మనలో గ్రహించలే. ఉంది, మీలో ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంది. ఆయన అది వ్యర్థపరచుకుంటున్నాడు. దేవుడి కొరకు ఏం వాడాలని వేడుకున్నప్పుడు ఆయన ఇస్తాడు, దాని యందు ప్రవీణత ఇస్తాడు. ఆ కాలంలో వీళ్ళంతా ఉన్నారు, అలాగే వాళ్ళు చేశారు ఆ పని అంతా.
ఇక్కడ ఈ కృపా సత్యం ఇప్పుడు మనలో ఏం చేసింది? ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు మన మధ్య నివసించి మన మధ్య నివసించింది అది. అప్పుడు మనల్ని ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు కృపా సత్యము వీటిలో పెట్టేసినానే. ఈ కృపా కాలంలో మనల్ని కృపా సత్యం పెట్టారు. అంతవరకు ఏం లేదు, కృప ఏం లేదు, అక్కడ సత్యం లేదు. సత్యం లేదు. అప్పుడు నోవాకు కృప ఉన్నది కాబట్టి అష్టం కడిగాడు. నోవాకు ఏం లేదు, సత్యం సత్యం లేదు. ఇప్పుడు మనలో ఏముంది? కృపా సత్యం. కృపా సత్యం ఉంది. ఆయన సత్యం అంటే చాలా, ఆయన ఒక ఆధారం ఎలా ఉంది? నీతి న్యాయం సత్యానికి ఆయన ఆధారం ఉంది, సింహాసనం. ఇప్పుడు అదంతా నీళ్ళు నాలో పెట్టేశారు. ఇప్పుడు ఎంత ప్రేమ ఉంటుంది మనలో, అదిదా ఆయన ఇప్పుడు విశేషంగా ఎందుకు చూస్తారంటే మనలో కృపా సత్యం పెట్టేశారు. అంతవరకు సత్యం లేదు, తెలీదు. అయితే యేసు ప్రభు ద్వారా వచ్చి ఆ సత్యాన్ని కూడా మనకు పోసేశారు, కలిపి పోసారు. అందుకే మనం చూసాం మహాదైశ్వర్యం అన్నారు. ఎందుకంటే మహాదైశ్వర్యం అంటే అది ఎన్ని ఉన్నది, దాంట్లో ఎన్నో ఉన్నాయి, ఒకటి రెండు కాదు. పరలోక పిలుపు, పరలోక ఉన్న సమస్త నిధిని పోసేశారు. మరుగైంది ఏమీ లేదు. మగధైశ్వర్యము ఆ యేసు ప్రభు సృష్టించిన ఆది నుండి, ఆయన చేసిన తండ్రి చేసిన క్రియేషన్ నుండి చివరి ఆ 1000 లాస్ట్ పరిపాలన వరకు మనకేం తెలుసు? పరిపూర్ణ ఏం తెలుసు? తెలుసు కదా. అదిదా ఆ కృపా సత్యం మనలో పోసేశారు. ఆయన ఎప్పుడు దాన్ని చూస్తున్నాడు. వీడికి ఇంత కృప చూపించానే, ఇంత సత్యం ఇచ్చానే, ఏం చేస్తున్నాడు? ఇక లోకరీతిగా వాళ్ళంత పీచు కట్టి అడుగుతారు కదా, ఎందుకు చదువులే వల్ల మరలోకం ఒక నిధిని పోసేస్తున్నారే. అంత ఐశ్వర్యం పెట్టుకొని ఏం చేస్తున్నాము? బాగుగా గంట సేపు ప్రేర్ చేస్తున్నామా? ఇంత ఈరోజు 4 రోజులకు వాళ్ళ చల్లటి వాతావరణం, ఎక్కడ బయట కొన్ని పని లేదు, కనీసం గంట సేపు బైబిల్ చదివి ధ్యానించున్నామా? 1 గంట. ఆయన ఎంత సంతోషపడేవాడు. చాలామంది భార్య పిల్లల కోసం వాళ్ళ కుటుంబం వాళ్ళ సంతోషం కొరకు ఎంత దూరం కష్టపడతారు, ఎంత కష్టపడి తెచ్చిస్తారు. నీ కోసం కష్టపడి తెచ్చాను. ఆయన చూస్తాడు, నేను ఆమెని నీకు ఇచ్చింది నేనే, నీ కష్టం ఇచ్చింది నేనే, నా కొరకు ఏం జీవించావు బిడ్డ? ఎన్ని గంటల ప్రయాణంలో గడిచిపోతాయి, ఎన్ని గంటల ప్రయాణంలో గంట సేపు వాక్యం ధ్యానం. ఆయన ఆనందపడతాడు. ఆయన ఇచ్చిన కృపను ఏం చేస్తున్నాం? ఈరోజు ఎవరి పిల్లలు ఎన్ని మంది దేనిలో ఉన్నారు, ఎక్కువ ఏమని ఉన్నారు, రీల్స్. ఏం చేసింది అవుతుంది? నీ కృపను వ్యర్థపరుచుకుంటున్నారు. కృపా సత్యం ఇచ్చేశాడు ఆయన. అది మనము నూరి వాటిలో మనకి ఆయనకి మహిమ చెల్లించాల. అప్పుడే మనము ఆయనకి ప్రియంగా జీవించగలుగుతాం. కీర్తన గ్రంథం 32:10 చూడండి. మిమ్మల్ని ఆ కృప చుట్టుకోవాలంటే ఆయన చెప్పే వాక్యం చూడండి. 32:10 కీర్తనలు 32:10. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించుచున్నది. చూసారా? భక్తిహీనులు, మీకు భక్తి లేదనుకోండి, మీకు విశ్వాసం లేదనుకోండి, మీకు ఏమొస్తుందట? వేదన కలుగుతుంది, అనేక వేదనలు. అయితే మీరు దేవుని బిడ్డగా దేవుని నమ్ముకున్నారనుకోండి, అప్పుడు ఏమొస్తుంది మీ మీదకి? కృప ఆవరించుచున్నది. ఆవరించంటే ఏమని అర్థము? మన చుట్టూ వలలాగా ఉంది, ఒక షీల్డ్ లాగా ఉంది, ఒక కాపుదల్లాగా ఉంది. తమిళ చాలా అందంగా ఉంది ఆ వాక్యము. కర్తరే నమ్ముకునే కృప సూழ்ந்துకొను, ఎగోవ నమ్ముకోని వాడికి కృప చుట్టుకొని ఉంటుందండి. అది కూడా అంతే. అదే చెప్తున్నా. అప్పుడు నమ్ముకోకపోతే నమ్ముకున్నాడు పైన చెప్పేశాడు. భక్తిహీనులకి అనేక శ్రమ ఎందుకు వస్తుంది? ఈరోజు అనేక కష్టాలు ఎందుకు వస్తుంది? దేవుని బిడ్డలుగా దేవుని వాక్యాన్ని చదివితే కదా, దేవుని ప్రార్థన చేస్తే కదా, ప్రేయర్ చేస్తే కదా. గంట సేపు ప్రేయర్ చేయలేడు, గంట సేపు ధ్యానించలేడు, 10 గంట సేపు 12 గంట అయినా దీన్ని చూసుకోని బతుకు నాశనం చేసుకుంటాడు. ఎందుకు శ్రమ రాదు? ఎందుకు లోటు రాదు? ఎందుకు లేమి రాదు? ఎందుకు కష్టం రాదు? లోకం అంటే లోకానికి తెలియదు పాప. నచ్చి వాటికి లేచి ఒకరోజు నేర్చుకుంటారు. నీకు నాకు అట్టే అవకాశం లేదు. కృపా సత్యం మనల్ని చేసినాడు. మనం కూడా దాన్ని మనం కూడా అవిశ్వాసం చేస్తూ ఉంటే
భూమిని అర్థం చేయాలా, నాశనం చేయాలా, సంఘంలో ఎత్తాలా. సంఘంలో ఎవరైనా మా పరిపూర్ణంగా ఉండేవాళ్ళు ఎవరైనా చూస్తారు కదా. నా కొరకు కంటే ప్రే చేయలేని వాడు, నా కొరకు నా సత్యం ఎరిగి నాకు సత్యవాక్యాన్ని కంటే ధ్యానించేవాడు. ఈ ఎగ్జామ్ వచ్చేసి 4 లేచి అదరో పొదరో చదివి రాసేస్తే పాస్ అయిపోతావు, ఇక్కడ వచ్చేసరి సంపాదిస్తావు. పరలోకము 4 గంటలకి దీని మీద ఉండే ఉద్రేకత, దీనికి ఉండే ఒక ఆవేదన, ఆసక్తి అదే దేవునికి ఉండాలి కదా. ఏమన్నాడు? మీరు ఇగలోక ఆకారం కొరకు కాదు కానీ పరలోక ఆకారం కొరకు ఏం చేయకువ, కష్టపడు. అది కొరకు కష్టపడినాడు. అది ఇక్కడికి అక్కడికి రెండింటికి ఏమొస్తుందంట, రెండింటికి పనికి వస్తుందంట. ఎంతసేపు మనం వింటాం, దేవుడి కొరకు ప్రయాసం ఎక్కువ చేస్తాం. ఇక్కడ జీవించాలా మంచిదే, ఆ వయసులో చదువుకోవాలా మంచిదే. ఆ ప్రాముఖ్యత దేవుని వాక్యానికి ఇవ్వాలా, దేవుని సన్నిధికి వెళ్ళా, ఆయన దగ్గర ప్రార్థన చేయాలా. అదిదాన్ని నిన్ను ఆయన పుట్టించి నీకు ఇచ్చిన సర్వదానికి కృతజ్ఞత ఆయన చెల్లించేది. అప్పుడే కృపను ఆవరించి ఉన్నావని, కృప నీలో ఉందని అర్థము, నీలో సత్యం ఉందని అర్థము. లేదు. ఎంత బాగుంది చూడండి. 103:11 కూడా కీర్తన గ్రంథము 103వ అధ్యాయం 11వ వచనము. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎంత భయభక్తుల గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. చూసారా? ఫస్ట్ చూసాము ఆయన నమ్ముకున్న వాడికి ఆయన కృప ఆవరించి ఉన్నది. తర్వాత ఆయన భయపడే వారికి ఆయన కృప ఎంతో అధికముగా ఉన్నది. భయపడే వారికి అప్పుడు ఏం భయపెడుతున్నావు? ఇప్పుడున్న పిల్లలు తల్లిదండ్రులకు భయపడేదిలా, దేవుడికి భయపడేదిలా. చదువుకున్న మాస్టర్కి చదువుకున్న మాస్టర్ కూడా ఊరికి అక్కడ పోయినాక వేసి అంతే, గంట సేపు, 1 గంటలు. మళ్ళా ఇంటికి వచ్చిన అమ్మో మా సార్ చెప్పినాడు రాస్తానే ఉండదా. ఇక్కడేమో పాటలు చెప్పేమహా ఆయన చెప్తున్నట్టు ఎగో ఏమంట, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తుల గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఆయన ఎందు భయభక్తులు కలవారికి ఆయన కృప అంత అధికంగా ఉంది. భయపడే వారికి ఎక్కడ భయం ఉంది? ఉందా? ఉంటే నీకు ఖచ్చితంగా దయ ఉంటుంది. ఒకప్పుడు అడిగేవాళ్ళు బయట వెళ్ళినప్పుడు, సార్ మీ సంఘంలో మంచి పద్ధతిగా ఉన్న పిల్లలు ఎవరైనా ఉన్నారా, ఆడపిల్లలు? ఏమంటే ఎవరైనా మంచి మా సంబంధం చూడాలి సార్. ఇప్పుడు ఎవరు చెప్పలేకపోతున్నాం, భయం వచ్చేస్తుంది. ఎక్కడ పోయి మన జుట్టు పీక్ కొట్టేట్టుగా చేస్తారు అని. పోనీ సార్ మంచి మగ పిల్లగాళ్ళు ఎవరు ఉన్నారా పద్ధతిగా చెప్పండి, మా అమ్మాయిలు ఇస్తాం. అదే చెప్పలేకపోతున్నాం. ఒకప్పుడు విట్నెస్ చేసేవాడిని, లేదు మా సంఘంలో పలానా బిడ్డ ఉంది రండి, నేను తెగించి చెప్తా ఉన్నప్పుడు వాళ్ళు రండి, మా సంఘంలో పలానా బిడ్డ ఉన్నాడు రండి అని. ఇప్పుడు నోరు రానకపోతాం. నాకు మాత్రం కాదు, ఏ సేవకులు చెప్తున్నా, నేను కాదు, బయట పోయి అడిగిన అందరినీ. మా సంఘం కూడా అదే పరిస్థితి సార్, ఎవరు చెప్పలేకపోతున్నాను. ఏమంటే ఈ మధ్య చేసినాం సార్ 4-5 మ్యారేజ్లు, 4-5 నెలలని అన్ని విడాకులు అయిపోయినాయి సార్. ఎంత బాధ వేసింది తెలుసా? ఏమంటే వివాహం చేసాము, నమ్మకం చేసాము, ఏం చెప్పినా పెద్ద గొప్ప సేవకుడు అనుకోండి, తిట్టేసి వాళ్ళ పోయి డైవే తీసుకుపోయినాను సార్. అప్పటి నుండి ఎవరి గురించి ఏం చేయలేకపోతున్నాము, చెప్పలేకపోతున్నాం స్వామి. ఎవరు మంచి బిడ్డ, ఎవరు చెడ్డ బిడ్డ. ఏమంటే ఇది వచ్చినాయి అందరూ సర్వనాశనం అయిపోయింది. వాస్తవం కదా? అయితే మనం ఆలోచించాలి. మనకు ఇది లోకానికి తగును, నువ్వు దేవుని బిడ్డ, ఇది ఎంత డేంజర్ అంత డేంజరు. నేను నా బిడ్డకి 20 ఏళ్ళు వచ్చే వరకు ఇచ్చేయడానికి ఆలోచించినాను. 20 years ఆలోచించిన. టీవీకి ఏం పెట్టకుండానే పెంచిన, టీవీ లేదు. వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఏం చేయలేదు నేను, అవంతా అవే చేసేసా. వచ్చామి టీవీ ఎంత వద్దు. వాళ్ళు ఎంతవరకు 20 వయసు వరకైనా దేవుని సత్యంలో ఎదగని, వాక్యంలో ఎదగని, వేడుకొని ప్రార్థన చేసి మేము ఇద్దరు ప్రేర్ చేసి డిసైడ్ చేసాం. అయినా కష్టంగా ఉంది, ఎర్లా లోకం అలా ఉంది. అయితే మనము ఇక్కడ చూడండి, దేవునికి భయపడే వారికి ఆయన కృప ఆవరించి ఎంత గొప్పది ఉంది చూడండి.
అతి మృదువుగా ఉండదంట. భయపడాల దేవుడికి. ఎవరికి భయపడవద్దు నువ్వు? తల్లిదండ్రులు దేవుడికి భయపడు, దేవుడి వాక్యానికి భయపడు. ఆయన నిన్ను రక్షించేవాడు, నేను గొప్ప చేసేవాడు ఆయనే. మాకు దేవుడి వాక్యం తెలిసిన తర్వాత అన్ని విడి చేశాం. అబ్బా మళ్ళీ లేకపోతే మా అమ్మ ఎందుకు బైబిల్ వేసుకున్నావు అడిగింది అప్పుడే. వయసు 20 అయింది, ఇప్పుడు బైబిల్ వేసుకుని పోతావే, సన్యాసి పోతావే, వద్దు వద్దు. ఎంతో ఎంజాయ్ చేయాలా, ఇప్పుడు పోయిన నోట పోతావా? తల్లి చెప్పే మాట ఒక కొడుకుకి చెప్తుంది. ఎంతో వయసులో ఎంజాయ్ చేయాలని ఇప్పుడు బైబిల్ ఎత్తుకొని దేవుడు బైబిల్ గడ్డాము. ఏమిది? నాకు నచ్చలే. నీకు నచ్చకపోతే నాకు నచ్చింది. నీకు నచ్చదు, నేనేం చేయలేను. నాకు నచ్చింది. ఈ విషయంలో నీకు నాకు పొత్తు లేదు. ఏమంటే దేవుడి విషయం, ప్రార్థన విషయం, మీకు దాన్ని లోపడతాను, ఈ విషయం లోపడు. బైబిల్ ఎత్తకూడదు మా అమ్మ చెప్పింది. అది దేవుడు ఆ ప్రేమను దేవుడు నాలో రుచి పెట్టాడు. ఆయన చూడపా, అదిదా ప్రతి ఒక్కరు దేవునికే ప్రాముఖ్యత ఇవ్వాలి. చూడండి 48:9 కీర్తన గ్రంథము. కీర్తన 48:9. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. ఏమంతా? దేవా మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. చూశారా, అక్కడ ఆయన గొప్ప మనిషి వచ్చినాడు. అక్కడ వచ్చినా కూడా ఆయన కృపణకు చేంజ్ చేస్తాడంట. ఇక్కడ వచ్చి కూడా చాలా మంది ఇక్కడ అది పాపం బ్రదర్స్ చెప్తానే ఉంటారు, సెల్ ఫోన్ ఆఫ్ చేసుకోండి, స్విచ్ ఆఫ్ చేయండి, సైలెంట్లో పెట్టండి. అది చక్కగా మంచి సమయంలో గంగిని మోగుతుంది. ఇక్కడ వచ్చినా కూడా వాక్యం మీద ఏం లేదు. దేవుని మనతో ఏం మాట్లాడతాడు? మన భవిష్యత్తుని మార్చేది వాక్యమే కదా. దేవుని సమూహాన్ని వచ్చినప్పుడు మనకు ఉండవలసిన భయభక్తి, విశ్వాసత, వైరాగ్యత, పట్టుదల ఏమి దేవుడు నాతో మాట్లాడపోతాడు. వారంగా ప్రేర్ చేస్తాం మేమంతా. దేవా ఈ పరిశుద్ధం అయిపోయిందా, రేపు నుండి ఏం మాట్లాడతావు నాతో? ఎప్పుడు మాట్లాడతావు? ఎలా మాట్లాడతావు? నా హృదయం నిండాలా, నాకు జ్ఞానం కలిగేట్టుగా మాట్లాడు, నాకు బుద్ధి కలిగేట్టుగా. మా పెద్ద నేర్పించేవాడమ్మా, ఇలా ప్రేర్ చేయి, అడుగు దేవుణ్ణి. జ్ఞానం కావాలి అడుగు, బుద్ధి కావాలి అడుగు, నీతి న్యాయం జరగాలి అది అడుగు. ప్రార్థన అడిగితేనే ఇచ్చేది ఆయన. ఎవరు అడిగి నేర్పించరు, ఎవరు అడిగినా చెప్పరు. ఏ విషయం కానీ దేవుణ్ణి అడిగితే దేవుడు నేర్పించేవాడు. అదిదా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఏ సమయంలో ఏది కావాలో కరెక్ట్గా ఆయన ఇచ్చేవాడు. అప్పుడు మా ఈయన చూడు, దేవుణ్ణి ఒక ఆలయంలో వచ్చి ఏమంట? దేవా మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. అదిదా వచ్చినాము. ఆయన చేసిన మేలు గురించి, ఆయన చేసిన గొప్ప కార్యం అది గురించి ధ్యానించాల. అదిదా ఆయనకి ఇష్టము. నన్ను గురించి పరిశీలనగా తెలుసుకుంటే నాకేమి, అదిదా జ్ఞానము. నన్ను గురించి పరిశీలన చేయాలా, తెలుసుకోవాలా. దేవుడు ఎంత ఆశపడతాడు, అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా. కృప తర్వాత సత్యం. చూడండి కీర్తన 85:10. ఇంతవరకు కృప గురించి ఒక 11 వచనాలు మాట్లాడినాం. ఇప్పుడు సత్యం గురించి మాట్లాడతాం. 85:10. 85:10. కృప సత్యములు కలుసుకున్నవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకునినవి. చూసారా, నీతి ఫస్ట్ ఏముందా? కృపా సత్యములు కలుసుకునినవి. ఇప్పుడు కృపా సత్యం మనకేమై ఉన్నవి, మంచిగా మనకి ఇచ్చేసాడు. మనలో కృపా సత్యం కలిసి ఉంది. అంతవరకు పాతకాలంలో కృప ఒకటి ఉంది, నో ట్రూత్, సత్యం లేదు. మనకి సత్యం వచ్చింది, యేసు ప్రభు ద్వారా కుమ్మరించేశారు. ఆ మగధ ఐశ్వర్యాన్ని కుమ్మరించారు. ఇప్పుడు మనకు కృపా సత్యము కలుసుకునేవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకునినవి. అవిదా నీతి సమాధానం, అది రెండు ఉంటే ఇది రెండు ఉంటుందంట. ఇప్పుడు మనకి ఏం కావాలా, ఏం ఉండాలి మనలో? నీతి సమాధానం. ముద్దు పెట్టుకుంటున్నామా, కొట్టుకుంటున్నామా?
చూడు, నీతి సమాధానం ఒకటి ఒకటి ముద్దు ముద్దు పెట్టుకుంటాయి అంటారు. మనకి కృప సత్యము కలుసుకొని ఉన్నది, మనలో ఇచ్చారు, మనలోనే నింపేశారు ఆయన. మీరు సత్యవంతులుగా ఎదగండి, సత్యం మనల్ని పెట్టేశారు, మన లోపల పెట్టేశారు. చూడండి యెషయా 11:5. యేసు ప్రభుకి ఎలా ఉంది ఈ యొక్క సత్యము? అతని నడుమునకు నీతియు ఆయన తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉంది. చూసారా, యేసు ప్రభుకి నీతి సత్యం ఎలా ఉందంట? నడికట్టుగా ఉండును. అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. చూడండి, ఆయన నీతి సత్యాన్ని ఏం చేస్తున్నాడు? నడికట్టు కట్టుకొని ఉన్నాడు, బెల్ట్. అప్పుడుదా అది ఏది ఊడిపోదు. మిలిటరీలో ఉండేవాడికి అన్ని ఇచ్చి బెల్ట్ ఇకపోతే ఏం చేయలేడు. ఏం చేయాలి సార్, నేను బెల్ట్ ఇకపోతే వేసుకొని ఎక్కడ పరిగెత్తలేను. అదే బెల్ట్ ఇస్తే అన్నిటి ఏం చేయొచ్చు, దాంట్లో లాక్ చేయవచ్చు, ఫిట్ అవుతాడు. అలాగే సత్యం అనేది సర్వానికి ఏం చేయాలి, లాక్. అది నీ వస్త్రములు, నీతి వస్త్రము, పరిశుద్ధ వస్త్రము అన్ని ఊడిపోకుండా ఆ బెల్ట్ అనేది సత్యం అనేది ఏం చేస్తుంది, నేను అన్నిట్లో భద్రంగా పట్టుకొని నేను సేఫ్టీ చేస్తాను సత్యం. అందుకే సత్యం ఇచ్చింది. ఈ సర్వలోకాన్ని మార్చిపోయేది సత్యమే. సత్యముని బట్టి నీతిని బట్టి ఏం చేయబోతాము? తీర్పు తెచ్చేది ఏం కావాలా? సత్యం కావాలా. సత్యం లేకపోతే ఏం చేయలేము, ఎవరిని తీర్పు తీర్చలేము. అలాగే ఆయన యేసు ప్రభు నడికి నీతిని సత్యమును నడికట్టి కట్టుకొని ఉన్నాడు. అప్పుడు నీకు నాకేముండాలా? అది లేకపోతే ఇప్పుడు ఆయన గురువు గారు శిష్యులు అయిపోయినావు, ఆయన స్నేహితులు అయిపోయినావు, ఆయన ఒక ఏమే తోడు ఇది కూడా అయిపోతుంది, వారసు కూడా అయిపోయినాము, ఇప్పుడు వధువు అయిపోతాము. మనకేముండాలా? కుమార్తె తన్ని తాను ఏం చేసుకుంటుందంట? అలంకరించుకొని పరిశుద్ధ అలంకారం. తన్ను తానే ఏం చేస్తుండ? తన్ను తానే సిద్ధపాటు చేసుకుంటే తన్ను తానే. ఎవరు వచ్చి ఏం చేయరు. ఇక్కడ కాదు పెళ్లి కూతురు 10 మంది సేవ చేసేది. ఆ పరలోకి పోయిన పెళ్లి కూతురు ఎవరు చేయకూడదు, ఎవరు చేయరు. తన్ను తానే చేసుకోవాలా, సిద్ధపాటు చేసి బుడ్డా పని తను బుట్ట ఏం చేసుకోవాలా, అల్లుకోవాలా. అదిదా నువ్వు నేను అంటే నీకు నాకు ఇచ్చిన సత్యము కృపను పెట్టుకొని మనమే ఏం చేసుకోవాలి? దేవుని ఎందు ఎదిగించుకోవాలా. దేవుడు విత్తనం అనేది విత్తుతాడు, విత్తనం తీసుకొని ఫలింపు చేసేది మనమే. అక్కడ కూడా నువ్వు 100 మంది పాటలు చెప్పేవాడు చెప్తూ పోతూ ఉంటాడు, పేరు పిలుచుకుని చెప్తా ఉంటాడా? చెప్పడు. గమనించినవా నీ ఇష్టం, గమనించకపోయినా నీ ఇష్టం. అంతే. అలాగే దేవుని వాక్యం ఉంది, ఎదుకొని వస్తుంది, మనమే దాన్ని పట్టుకొని అలాగే మనం విశ్వసించి మనమే జీవించుకోవాలా. అంతే కదా. చూడండి ఎంత బాగుంది. చూడండి ఏమంట, కృప ఆయనకి అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. మళ్ళా అయిపోయింది. చాలా చూడండి, ఆయనకి నడుముకి సత్యము కట్టుకున్నాడు. మనకు కూడా ఉంది కదా సర్వం కవచం. ఏం చేయాలి దాన్ని? సత్యం అనే దట్టి అది ఎక్కడ కట్టమంటుంది? నడుముకే. చూడండి, సత్యం ఎక్కడ వచ్చినా నడుముకే. అదిదా టైట్గా ఉంటేనే నువ్వు భద్రంగా అన్నిటినీ కాపాడగలుగుతావు. పోరాడలేవు, యుద్ధం చేయలేవు. అర్థం చేసుకోవాలి. చూడండి ఎంత బాగుంది. చూడండి ఎఫెసీ యోహాను సువార్త 14:6 కూడా తెలిసిన వాక్యం. అది యోహాను సువార్త 14:6. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాడు. ఏమంట? యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. చూసారా, ఆయనే మార్గము సత్యము జీవము. ఇప్పుడు ఆ సత్యాన్ని మనకి ఇచ్చేసాడా, మార్గాన్ని చూపించేశాడా, ఆ జీవాన్ని కూడా మనకేం చేస్తున్నాడా, ఎత్తి దాచున్నాడా.
ఆయన జీవంతో మన జీవం ఏం చేయబడింది? దాచబడి ఉంది కదా. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ గ్రహించాము, విశ్వసించాము, ఒప్పుకున్నాము, సత్యవంతులు అయినాం. మనం ఎత్తుకుని ఆయన జీవంతో తండ్రి దాచిపెట్టేశాడు. యేసుప్రభు జీవంతో ఉంది. యేసుప్రభు జీవాన్ని ఎవడు ముట్టలేడు, అపవాది ముట్టలేడు. ఆల్రెడీ ఏమైపోయాడు, వాడు ఓడిపోయాడు. వాడు చాలా భయపడి చచ్చిపోయినాడు. వాడు ఇంకా లేవు. ఏంటంటే ఒకసారి ఎదిరించాడు, మొత్తం యేసుప్రభు ఏం చేశాడు? ఆయన మరణపు ముళ్ళుతో మొత్తం తీసేశాడు, ఆయన మరణ ముళ్ళుతో. ఇంకా యేసుప్రభు జీవం ఉందంటే అక్కడ ఉండడు, వాడు అక్కడ పోలేడు. అందుకే మన జీవం ఎత్తి అక్కడ దాచిపెట్టేశాడు. మీరు మీ జీవం యేసుప్రభు దాచేప్పుడు నేను ఎరగరా? ఎరిగినారా లేదా? ఎరిగినాం. అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఎఫెసీ 6:14 మనకే ఉండాలి, ఇప్పుడు మనకు కూడా ఉండాలి. చదవండి, ఎఫెసీ 6:14. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతిను మైమరుపును తొడుగుకొని. చూసారా? మీరు కూడా ఎలాగనగా యేసుప్రభు ఉంది కదా, మీ గురువు ఎలా కట్టుకున్నారు, అలాగే మీరు కూడా ఏం చేయాలా? మీరు కూడా నీ నడుమునికి సత్యమును దట్టి కట్టుకొని నీతి అని మైమరుపును తొడుగుకొని నిలబడండి. అదే కదా. అప్పుడు మనకు లేకపోతే యేసుప్రభు ఉంది, మనం లేకపోతే అక్కడ పోయి నిలబడినప్పుడు ఆయనతో ఉండాలి కదా. ఆయన మరి ఉండాలి కదా. ఆయన ఎలా ఉన్నాడో సత్యం కట్టుకొని నీతి కట్టుకొని ఉన్నాడు ఆయన. మనం కూడా సత్యం నీతిని కట్టుకొని ఉంటేనే మ్యాచ్ అవుతాం. పక్కన యూనిఫామ్, ఆయనకున్న యూనిఫామ్ మనకు ఉండాలా. ఆయనకుండి మనకు లేకపోతే పెళ్లి వస్తువులు చూస్తారు. వచ్చి పెళ్లి వస్తువు చూసినప్పుడు పెళ్లి వస్తువులు లేని వాడిని ఏం చేస్తున్నాడు? పోయి కటిక చీకట్లో పడవేస్తాడు. ఉంది కదా ఆ స్టోరీ, తెలుసు కదా. ఆ కాలంలో, రాజుల కాలంలో అందరినీ పిలిచి పెళ్లి వస్త్రం ఇచ్చేస్తారంట. ఒక బిచ్చగాడిని పిలిచి కూడా ఇచ్చినారంట. బిచ్చగాడి ఏం లేదు, రాజవస్త్రం ఆ పెళ్లి వస్త్రం తెచ్చుకుని ఏం లేదు, అలవాటు లేదు వాడికి. బిచ్చగాడు ఏం చేయడు. బిచ్చగాడు ఎలా ఉంటాడు మనిషి? అది వాడికి పెళ్లి వస్త్రం ఇస్తే అలవాటు లేకుండా ఇచ్చిందని ఎత్తుకుపోయి చుట్టాడు పడేసినట్టు పెట్టేసి ఎదవరిగా వచ్చి నేను చూస్తుంటే వస్తాను. రాజు వచ్చినప్పుడు నీకేం పెళ్లి వస్తుంది కనపడలేదు అంటే, రాజా నాకు నచ్చలేదు, ఎత్తుకో చుట్టూ పెట్టేస్తాను, ఎత్తుకొని పోయి బయటపడే చెప్పారండి. నీకు అలవాటు ఉంది లేదు కాదు, దేవుడు ఇచ్చినప్పుడు వస్త్రం ఏం చేయాలా? ధరించుకోవాలా. ఇక్కడ కూడా యేసుప్రభు మనకి ఇచ్చారు వస్త్రము. ఆయన ధరించుకున్న వస్త్రం మనకి ఇచ్చారు, వేరే మీల. ఆయన నీతి సత్యం నడికట్టి కట్టుకున్నాడు, అదే మనల్ని కట్టుకోమంటాడు. మీకు నీతి సత్యం ఏం చేయండి, నడికట్టుగా కట్టుకోండి. అదిదా. అప్పుడు కట్టుకున్నప్పుడు మనం ఆయనకి మేచ్ అవుతాం, ఆయనకి తోడవుతాం. ఆయన చేరింది ఇప్పుడు. ఆయన అక్కడ నీతి సత్యం కట్టుకున్నాడు. ఆయన దగ్గర ఎప్పుడు ఉంటుంది, తండ్రి సింహాసనం అదే ఉంటుంది. ఇప్పుడు చూస్తాడు భూమిలో మన ప్రియులు ఎవరున్నా నీతి సత్యాన్ని కట్టుకున్నారు చూడప్ప, వాళ్ళని తీసుకోండి అంటారు. వచ్చి ఎదుగుతా ఉండొచ్చు దూత, ఏమి ఎవరి దగ్గర కట్టుకున్నారు లేదా? కట్టుకున్న వాళ్ళు ఏం చేసుకుపోతుంది, ఎత్తుకుపోతుంది. నీతి సత్యం ఎవరు కట్టుకున్న వాళ్ళని తీసుకోండి అంటుంది. అప్పుడు మీలో నాలో నీతి సత్యం కట్టుకొని ఉండాల. అది కనపడవు, అది మనం నోటి ద్వారా జీవించే జీవితం. అది కనపడవు. ఇక్కడ కొని బెల్ట్ కాదు, బ్రాస్ కాదు, ఇంకొకటి కాదు, లెదర్ కాదు, ఇది చాలా కాస్ట్లీ అని కాదు, ఇదెందు కాదు. అది మన మనసుని, మన ఆత్మీయమైన విషయాన్ని కట్టుకునేది. నేను తప్పు చూడను, నేను పాపాన్ని అసిగా చూడను అని తీర్మానించుకునేది. నువ్వు తీర్మానించుకుంటే ఆయన చూస్తాడు నేను. అబ్బా నా కొరకు బిడ్డ తీర్మానించుకున్నాడు ఏ పాపం చూడడంట, ఏ వీలు చూడడంట. తీర్మానించుకోవాలా. ఏ తప్పైన విషయం ఒకటి కూడా వద్దు, నేను ఉన్న వరకు నీ సేవ చేయాలి, నీ బిడ్డగా జీవించాలి అంటే తీర్మానించుకోవాలా. ఇది ఆయన వింటాడు. నువ్వు తీర్మానించి ఎవరికి తెలుస్తుంది? మాకు తెలీదు, ఎవరికి తెలుస్తుంది? దేవుడికి తెలుస్తుంది మీ తీర్మానంలో. ఆ సమయం ఏదో ఆ వ్యర్థమైన సమయాన్ని నీ వాక్యం ధ్యానిస్తాను. నీ వాక్యం లేదా నిన్ను గురించిన వాక్యం నేను ఎప్పుడు ప్రే చేస్తాను. ఏదో ఒక విషయం దేవుడి కొరకు ఏదో ఒకటి చేయాలి కదా. ఏం చేయాలా? తీర్మానించుకుంటే. లేకపోతే మనం వ్యర్థమైన వాటిలో ఉంటాం. ఎందుకంటే లోకం అటువంటిది. ఆ ట్రైన్ ఎక్కి దిగి వస్తాను, ఎన్ని మంది ఉన్నారో లోపల 72 మంది. ఒక్కరు కూడా నిద్రపోయే వాళ్ళు
నేను ఒక్కడే నిద్రపోయించుకోండి, ఎవరు నిద్రపోయేది లేదు. సౌండ్ ఏపా టైం 12 అయింది ఆఫ్ చేయంటే నన్ను చూస్తాడు, నవ్వుతాడు. ఏమీ నేను పెట్టుకోకూడదు అంటే, పెట్టుకోపా, నీ ఫోన్ నీది, డిస్టర్బ్ అయితే నేను డ్యూటీకి పోవాలప్పా మార్నింగ్లో లేచి నిద్రపోతేనే అంటే నవ్వుతాడు. మళ్ళా పోలీసు వచ్చి కంప్లైంట్ చేస్తారంటే మళ్ళా రూల్స్ ఉన్నాయప్పా, మీరు సౌండ్ డిస్టర్బ్ చేసి ఫోన్ పెరుక్కుపోతారంటే అప్పుడు రూల్స్ ఉందా అని అడుగుతాడు. హెడ్ ఫోన్ పెట్టుకుంటే అలవాటు లేదంట, చెవులు నొప్పి అంట, ఓపెన్గా పెట్టింటాడంట, సౌండ్గా పెడతాడు. ఎంత డిస్టర్బ్ అవుతుంది, వేదనగా ఉంటుంది. అప్పుడు అనిపిస్తుంది ఈ లోకం అంతా అట్టే ఉన్నాయి. మనం విచిత్రం కనబడతాం వాటి కంటికి. ఈయన ఎక్కడి నుంచి వచ్చినాడప్పా, ఏ ఊరి మీద అంటాడు. మళ్ళీ ఇది చెప్పినప్పుడు ఏ ఊరి మీద అంటాడు. ఏం చేయాలి ఏమంటే అందరూ అలా కలిసిపోతున్నారు కదా, ఎవరు అడగరు, పక్కన ఎవరు అడగలేదే, అందరూ చేయబడి పెట్టుకుని చూస్తూ ఉంటే ఎవరు అడుగుతారు? వాళ్ళు ఒక లోకంలో ఉన్నారు. అప్పుడు అనిపించింది, అబ్బా దేవుడా నీ సత్యం మాత్రం లేకపోతే నేను కూడా ఏమై ఉంటా. ఆ 10లో 11గా నేను కూడా నవ్వుకుంటా, ఆడుకుంటా, పాడుకుంటా పోయింటా, పాపంలో పడిపోయింటా. మనకు అప్పుడు వాక్యం గుర్తురాదు, ఆయన చేసిన మేలు గుర్తురాదు, ఆయన రక్షణ గుర్తురాదు, మన గుర్తు వస్తుంది. అదిదా ఆయన అనుగ్రహం. మనం ఎప్పుడు అది మర్చిపోకూడదు. చూడండి కీర్తన 15:1-2 కూడా. కీర్తన గ్రంథము 15వ అధ్యాయము 1-2 వచ్చినారు. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అవును, ఆయనే. ఇప్పుడు మనకు అర్థమైపోయిందా? అది కట్టుకునేది లోపల, బయట కాదు, లోపల మనసుని, లోప పాపానికి, ఆ శిక్షలకి కట్టేస్తే అప్పుడు నేను నుండి ఏం రావాలని చూస్తాడు దేవుడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. వీడు ఎక్కడ ఉంటాడు? యెహోవా గుడారములో అతిథిగా ఉండదగిన వాడు. ఇది 3 చేసేవాడు. యెహోవా గుడారములో అతిథి అంటే ఏమి? గెస్ట్. ఎంత గొప్ప ఆశీర్వాదప్ప. మనంతా గెస్ట్. ఏది అనుసరించాలా? యథార్థంగా పలికి, నీతిని జరిగించి, నోటి ద్వారా హృదయపూర్వకముగా నిజం పలుకువాడు. సత్యం పలకాల. నోరు తెరిస్తే అబద్ధాలు. ఈరోజు ఎన్ని అబద్ధాలు, ఎన్నో అబద్ధానికి అబద్ధం. ఒకటి రెండెన్నో వ్యర్థమైన చేసేసేది. ఏం చేసిన అబద్ధ టైం అంటే అది చేసిన, ఇది చేసింది అది ఒక్కటి కూడా నిజం ఉండదు. అప్పుడు ఎంత బాధ, ఆయన ఎంత చూస్తూ బాధపడతాడు. ఎందుకైనా సత్యం నేర్చుకునింది అబద్ధం పలకడానికా? మనసారా ఏం పలకాలంటాడు ఆయన? నిజం పలకాలి, నిజం మాట్లాడాలి. ఎంత పాయింట్ చెప్పారు చూడు. ఏమంట? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే. నిజం సత్యం పలకాల. మాకు సత్యం వచ్చింది. సత్యం పలుకువాడే అతని దేవుడి పీరియడ్. ఇక్కడ ఉన్నప్పుడు మీ కుటుంబంలో ఎలా ఉన్నావు, సమాజంలో ఎలా ఉన్నావు, సంఘంలో ఎలా ఉన్నావు, దేవుడికి ఎలా ఉంది, నీ జీవితం ఎలా ఉంది? ఈరోజు ఏమంటారు, ఒక్కొక్కటి ఒక్కొక్క వేషం వేసుకుంటారు. అమ్మ నాయన దగ్గర ఒక వేషము, టీచర్ దగ్గర ఒక వేషము, ఫ్రెండ్స్ దగ్గర ఒక వేషము, చర్చిలో ఒక వేషము, దేవుడి దగ్గర ఒక వేషము. ఆయనకి అన్ని ఆయన నవ్వుకుంటాడు. పిచ్చివాడు మీద 4 వేషాలు వేసుకుంటాడు వీడు అనుకుంటాడు. ఏమనుకుంటాడు? పిచ్చివాడు మీద అందరికీ ఒక వేషం వేసుకుంటాడు. వీడేంది వీడు, నాకు అన్నీ తెలియదు అనుకుంటాడా? అన్నీ తెలుస్తాయి. మనం అందరి దగ్గర ఒకే వేషమే. మనం ఎవరి దగ్గరైనా ఒక రీతిగా నడవాలి. అదే యథార్థత, నీతి, నిజం ఒకటే ఉండదు. ఎక్కడ పోయినా మారకూడదు. లాస్ట్ టైం చెప్పాను కదా, ఒక ఆయన ఈశ్వర్ పని వ్యక్తి చెప్పాను స్టోరీ. ఒక ఆయన ఎక్కడండి, మన ఖతార్ దేశంలో వచ్చి, ఓమన్ దేశం నుండి ఖతార్కి వచ్చి గొర్రెలు పెడుతుంటాడు. ఈశ్వర్ పైన పేరు చెప్పానా? మీరంతా చేయనా అన్నారా? చేయండి, మళ్ళీ చెప్తాం, ఏం పర్వాలేదు. ఆయన వచ్చి ఓమన్ దేశం నుండి ఖతార్కి వచ్చి ఏం చేస్తున్నాడు? గొర్రెలు పెడతాడు. అయితే ఒకనాడు ఎవరో మార్గం పోయేవాడు
వాళ్ళు గొర్రెలు కావాలని అడిగారు. అడిగి మేము 400 దినార్ ఇస్తాం తీసేయండి. బట్ అది 800 దినార్ ఒక గొర్రె. ఇలా ఎందుకు ఇలా ఆయన పొద్దున్న వెళ్ళి మళ్ళీ వచ్చినారు. ఎందుకు ఈయనంటావు, నీకు లాభమే కదా, మీ వంట చూడరు కదా, మేము చెప్పము కదా అన్నారు. నువ్వు చూడవు, మా వంట చూడడు, కానీ పైన నన్ను సృష్టించి దేవుడు చూస్తున్నాడని చెప్పేశాడు. ఇతంతా ఒక అబ్బాయి రికార్డ్ చేస్తున్నాడు వీడియోలో కారు నుండి చేసి నెట్లో పెట్టేశాడు. నెట్లు పెడితే ఆ దేశం, ఆ ఖతార్ దేశము ఇలవసరు ఏమంటారు, యువరాజు ప్రిన్స్ చూసినాడు. ఏమి ఈ మనిషి ఇలా చెప్పి షాక్ అవుతున్నాడు. దేవుడికి భయభక్తి కలిగిన వ్యక్తి ఎవరిని పిలువని పిలిచి ఆయనకి ఆ దేశంలో 2000 దినాలు ఇచ్చేసారు. 2000 ఇచ్చారు. తర్వాత వాళ్ళు ఇది అట్టలిక వాళ్ళ దేశానికి వెళ్ళిపోయింది, ఓమన్ దేశానికి వెళ్ళిపోయింది. వాళ్ళ రాజు చూసి మన దేశం ఉండే ఎంత గొప్ప మనిషి భక్తుడు ఉన్నాడా, పిలువని పిలిచి ఆయన ఒక 3000 దినాలు ఇచ్చారు. దేనికి ప్రైస్ ఇది? నిజాయితీకి ప్రైస్. నిజం పలికినాడు. ఎవరికి భయపడినాడు ఆయన? ఇంకొకటి, ఎవరికి భయపడినాడు ఆయన? దేవుడికి భయపడుతున్నాడు. నువ్వు చూడవు స్వామి, ఆయన చూడడు, తెలీదు. 400 వస్తే 400 దినాలు వచ్చి ఉంటుంది, కానీ ఆ దేవునికి ఎలాంటి మనసాక్షి ఏం లేదు. అది వ్యతిరేకమైన పని వద్దు అన్నప్పుడు నిజాయితీకి ఎంత గొప్ప ఆశీర్వాదం చూసారా. ఇప్పుడు 5000 దినాలు వచ్చినాయి. 400 ఎక్కడ, 5 ఎన్ని అంతలు ఎక్కువ చూడండి. అదిదా. అలాగే ఇక్కడ కూడా మనం కూడా నిజాయితీగా ఉన్న ఆశీర్వాదం గొప్పలేదు. ఇప్పుడు లేమి కావచ్చు, ఆయన ఎంతో గొర్రెలు మేపు లేని ఉన్నాడు, అయితే నిజాయితీగా ఉన్న ప్రైస్ చూడండి. దేవుడు ఎంతో భయభక్తి కలిగి ఉన్నాడు ఆయన. అదిదా మనం చూడాలి. ఎక్కడ చూసినప్పుడు కూడా ఎంత బాగా చూడు. మీరు ఏం చేయాలి, మన హృదయపూర్వకంగా ఏం చేయాలంట, నిజం పలకాల. నిజం ఎక్కడ ఈరోజు పలుకుతారు. ఆ దేవుడు ఎంత బాధపడతాడు. దేవుడి రాజ్యంలో ఎవరు రారు, అబద్ధికులు దేవుని రాజ్యం ఎలా ప్రవేశమిస్తాడు నీకు నాకు? అబద్ధికులు ఉంటే ఎట్ట? అది మనం ఇక్కడ సామెతలు 16:6 చూసినప్పుడు కూడా, సామెతలు 16:6 కృపా సత్యముల వలన దోషములకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. ఏమన్నారు? కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. నీ దేవుని కృపను సత్యమును ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటావో, చేయబడిన ఎవరు చేసిన పాపమైనా ఏదైనా ఏం చేయబడుతుందంట, ప్రాయశ్చిత్తము కలిగి విముక్తి విడుదల కలుగుతుందంట. ఇంకొకటి కూడా చూస్తాం, 3:3 చూడండి. సామెతలు 3:3 దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచి పోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. చూసారా ఏమంట? దయను సత్యమును ఎన్నడు నిన్ను విడిచి పోనీయకము, దాన్ని ఏం చేయాలంట? వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. అంటే మనం స్టైల్ వేసుకుంటాం కదా, ఈడొస్తుందా? కంఠం అంటే నెక్లెస్. ఇది నెక్లెస్ అంటే మాకు సంబంధం లేదు పెద్దలు అంటారా? ఆడవాళ్ళు వేసుకోవాలా, మాకెందుకు ఉండదు? మగవాళ్ళు కూడా చైన్ వేసుకుంటారు కదా. ఏదో మొత్తం లేదు చదివి వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయముల పలక మీద వాటిని వ్రాసుకొనుము. అదిదా. ఏమేమి రాసుకున్నాము? ఎప్పుడు ఎంజాయ్, సంతోషంగా రీల్ చూస్తూ ఉండాలి. రాసేసమ్మా, తుడిచేయండి, ఎరేజ్ చేసేయండి. దేవుని బిడ్డలుగా సత్యవంతులుగా మన ఆయనతో ఉండాలంటే తీర్మానం చేసుకోండి. స్వామి, ఇక్కడి నుండి దేవుడు నీ సేవకుడుగా నీ పనివాడికి చేయాలంటే ఈ ఇదంతా ఉండకూడదు. చెప్తారు కదా ఒక చోట, ఆలయం బలిపెట్టి మందు పంచే వాటి ఎక్కడ ఉంటుందంటే గురి అంతా బలిపీఠంలో ఆయనకి పాలు పంపు కల్పిస్తారు కదా, అప్పుడు మనసు ఎక్కడ పెట్టి ఉండాలా? బలిపీఠం అయితే ఉండాల. చూడండి, అదిదా. అప్పుడు మనం కూడా అంతే, మనం దేవునికి బలి ఇచ్చున్నాం. మన బలి ఎలా ఉండాలా? దేవునికి ఇంపైన శ్వాసనగా ఉండాలి. యేసుక్రీస్తు వలె ఉండాల. ఆ కాలంలో ఏబేలు ఇచ్చినట్టు ఉండాల. ఎవరు ఇచ్చినట్టు ఉండకూడదు, పక్కన కయ్యను ఇచ్చినట్టు ఉండకూడదు.
ఆ బలి తీసుకోవాలి ఆయన. అప్పుడు తీసుకున్న బలిగా ఉండాలి మన బలి. చూడండి జకర్యా 8:16. మీరు చేయవలసిన కార్యములేవనగా ప్రతివాడు తన పొరుగు వారితో సత్యమే మాట్లాడవలెను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. ఏమంట? మీరు చేయవలసిన కార్యం ఏమనగా ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. చూసారా? తీర్పు తీర్చవలను. సత్యమును బట్టే మీరు ఏం చేసినా సత్యం బట్టి చేయాల. అప్పుడే మన సత్యవంతులుగా సత్యసాక్షిగా ఉండగలుగుతాం. సత్యం బట్టి చేయకుండా ఉంటే కృప పొందుకున్నాం, కృపా సత్యం వచ్చింది, విశ్వసించాం, ఒప్పుకున్నాం, తీర్మానించాం. కానీ వాటిని జీవించకపోతే అది సొంతం అవ్వదు. వెళ్తాడు, కాలేజీకి వెళ్తారు, ప్రతి ఇయర్ ఒక 5 సబ్జెక్ట్ 6 సబ్జెక్ట్ ఇస్తారు. కంప్లీట్ చేస్తేనే రివార్డ్ అయినా అవార్డు అయినా దొరుకుతాయి. 24 సంవత్సరాలు 24 సబ్జెక్టు ఉంటాయి. 4 పెండింగ్ పెట్టేసిన సార్ ఇచ్చేయండి అంటే ఇస్తారా? అవార్డు రివార్డు దొరుకుతుందా? దొరకవు. ఫస్ట్ ఏం చేయాలి? దాన్ని నువ్వు కంప్లీట్ చేయి. 4 రాసేసిన తర్వాత నీకు అది ఇస్తారు. ఆ సర్టిఫికేట్ అయినా మన చేతికి రావాలని ఏం చేయాల? కంప్లీట్ చేయాల. కంప్లీట్ చేయకపోతే రాదు. అలాగే ఇక్కడ కూడా నీ ఏం చేయాలా? నీ సత్యమును ఏం చేయాలి? నువ్వు సత్యమును బట్టి తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి నీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. చూసారా? సత్యమును బట్టి సత్యం బట్టే మీకు సత్యం ఉందప్పా. ఈ లోకం సత్యం లేదు ఎవరికి. మీరు ఎంత గొప్పవాళ్ళు. ఆ దేవుళ్ళలో ఉండే సత్యమే, ఆ ప్రభులో ఉండే సత్యమే, ఆ మనలో ఉండేది ఆ సత్యమే. ఒకటే అది. మనం అందరూ ఒకటే అయిపోతున్నాం. ఎందుకు ఒకటే అవ్వాలంటే మనలో సత్యం ఉంది. ఎవరికి లేదు ఆ కృప, అది లేదు. మనకు వచ్చింది అది. యేసు ప్రభు ద్వారా కుమ్మరించేశారు కృపా సత్యము. దేవుడు ఉండేది అదే, ప్రభులో ఉండేది అదే, మనలో ఉండేది అదే. మనం కూడా ఆయనలాగా జీవించాలి, అంతే. ఆయనలాగా నడుచుకోవాలి. మన ఎక్కడో కాదు, మీ గుమ్మములో, మీ పరిధిలో, మీ సహవాసములో, మీ ఇంటిలో నువ్వే దేవుని ఆలయంకి వెళ్తున్నావు కదా, నీలో సత్యం క్రియ జరిగించాల. సత్యవంతులుగా సాక్షి పొందాల. యేసుప్రభుని ఎలా అంటారు? ఎంత చక్కగా అంటారు ఆయన. ప్రభు అని ఎవరిని గురించి నీకేం లేదు, ఏం లేదు ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరిని గురించి ఇదంటారు ఆయన. నువ్వు నీకు ఎవరి గురించి సాక్ష్యం చక్కర్లేదు. ఎవరి గురించి ఆయనకి ఏదంటారు? ఇది అనండి, ఆ వాక్యం చూస్తాను. లూకా సువార్తలో ఉంది అనుకుంటున్నా. లూకా 4 21. లూకా సువార్త 20:21. అది కరెక్ట్గా తెలుగులో రాలా. ముఖమాటం లేదు ఎవరి గురించి. వారు వచ్చి బోధకుడా, నీవు న్యాయముగా మాట్లాడుచును బోధించుచును నున్నావు, నీవెవని యందును మోమాటము లేక సత్యముగానే దేవుడి మార్గమును బోధించుచున్నావని ఎరుగుదుము. ఎలా అంటే ఎవరి గురించి ఏం లేదంటే ఆయనకి మొహమాటమే లేదు. అయ్యో ఆయన ఏమనుకుంటాడు, అయ్యో ఈయనేమనుకుంటాడు, అయ్యో వీళ్ళేమనుకుంటారు. సత్యం పలికితే మనం ఆయన చూడండి, ఎవరిని గురించి నీకు మొగమాట లేదు ప్రభువా, సత్యముగానే మాట్లాడు, దేవుని మార్గమును బోధించుచున్నావని ఎరుగుదుము. సత్యముగానే దేవుని మార్గం బోధించే వ్యక్తి అంటే మొగమాట లేదు. ఎవరి గురించి మొగమాట లేదు ఆయనకి.
అక్కడ చూడు ఒకసారి సాముయేల్ని వెళ్ళమంటారు, నువ్వు వెళ్ళి దావీదు ఊర్లో పోయి బలి ఇవ్వమంటే సాముయేలు ఏం చెప్తారు అప్పుడు? దావీదునిపై అభిషేకం చేయము. అదే చెప్తేప్పుడు దేవుడు చెప్తాడు, నువ్వు పోయి వెళ్ళి అక్కడ పోయి బలి ఇచ్చి ఫస్ట్ పోయి అభిషేకం చేయమంటే ఏం చెప్తాడు దేవుడు? ఆయన సాముయేలు చెప్తాడు, దేవుడా ఏమి మాట అంటావు, సౌలుకి తెలిసి ఏం చేస్తాడు, నన్ను ప్రాణం తీసేస్తాడు, చంపేస్తారు కదా అంటే నిజమే. అప్పుడు భయపడతాడు ఈయన. అప్పుడు ఏం చెప్పమంటావు? ఆయన ఐడియా ఇస్తాడు. ఎవరు ఐడియా ఇచ్చాడు? దేవుడు ఐడియా ఇస్తాడు. ఒకటి చెయ్యి, నేను పోయి పలానా ఊర్లో పోయి ఏం చేయకపోతాను, బలి ఇస్తాను అని పోయి బలి ఇచ్చి చేసేటప్పుడు. అప్పుడు చూడండి, మనుషులు ఎలాంటి వారు అని ఏం చేయాల, తక్కువ వాళ్ళు ఎలాగైనా చేయలేవు. నేను పోయి సౌలు పిలిచి నేను పోయి పలానా ఊర్లో అభిషేకం చేసి వస్తాను దావీదు అంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అయితే ఇక్కడ కూడా చాలా విషయం అదే, మనుషులు ఏమనుకుంటారు అని ప్రభు ఎవరి గురించి ఏం లేదు, ఆయనకి మొహమాటమే లేదు. అందుకే పౌలు ఏదిగా అంటాడు, మీరందరూ కూడా ఏమంటారు తిమోతికి, నువ్వు సిగ్గుపడని అక్కర్లేని పనివాడుగా ఏం చెయ్యాలి, నీ దేవుని వాక్యం బోధించు. సిగ్గుపడలేని అక్కర్లేని వాడికి సిగ్గుపడకూడదు, సత్యవాక్యం సరిగా బోధించు. ఎవరి కోసం మన జీవము, మన సమర్పణ ఎవరికి, మన విశ్వాసం ఎవరికి, మన రక్షణ ఎవరికి? దేవుడు ఇచ్చినాడు, ఆయనకే ఉండాలా. మన పవిత్రత ఎవరికి, మన పరిశుద్ధ మాటలు ఎవరికి? ఇక్కడ ఎవరు మెచ్చుకుంటారని కాదు. చాలామంది స్కూల్లో మంచి అందంగా బాగా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళని అన్నిటికీ వాడుకుంటారు. రండి మీరు ఏమైనా ఇంట్రడక్ట్ చేయండి అంటారు. ఎందుకో వాళ్ళ మాట అందం. అందరూ వాడుకుంటారా? వాడుకోరు. ఎవరు బ్యూటీగా నైస్గా అది చాలా ఎలా ఉండాలి, అది వినేదానికి ఇంపుగా ఉండే వాళ్ళని మాట రిసీవ్ చేసుకుంటారు. అది అదే ఇక్కడ అలా కాదు. దేవుడు అలా చేసుకోడు. అయ్యో అందంగా మాట్లాడతాడు, బాగా అందరూ విశ్వాసం పుట్టించి మాట్లాడతాడు. అటంది కాదు. నువ్వు ఎలా జీవిస్తావు అనేది మాట ఆయనకు కావాలి. ఎలా బోధిస్తావని, ఎలా వింటున్నామని కాదు విషయము. బోధించే వాళ్ళకు పని, వినే వాళ్ళకు వాని దేవుళ్ళంది మనం ఎలా జీవిస్తామని. ఇక్కడ సరిగా పోతే జీవించకపోతే వేస్ట్, మీరు విని జీవించే మీరు బెస్ట్. అందుకే అంటారు యేసు ప్రభు వచ్చి, ప్రభు మీ అమ్మ మీ చెల్లి వాళ్ళ బ్రదర్స్ వచ్చినారంటే ఏమన్నారు? ఎవరు నా సహోదరు, ఎవరు మా తల్లి, ఎవరు మా చెల్లి, ఎవరప్పా? ఈయన దేవుని వాక్యం విని ఆ ప్రకారం ప్రవర్తించేవారే నా తల్లియు నా సహోదరులు. అప్పుడు ఎవరు చూపించారు తల్లి సహోదరులుగా? శిష్యుల్ని వాళ్ళని చూపిస్తున్నారు. వీళ్ళే నా తల్లియు నా సహోదరులు. అప్పుడు వాళ్ళు జీవిస్తారని ముందు ఆయనకి ఎంత బాగా తెలిసింది కదా, ప్రిపేర్ చేసేసినారు ఆయన. అలాగే మన అందరూ ఒకటే, చెప్పేవారు స్పెషల్ కాదు. ఎవరు అందరూ దేవుడు. విషయం ఏమంటే ఎవరు జీవిస్తారో వాళ్ళు కావాలి ఆయనకి. ఆ పని నచ్చుకోవాలా. అదా అప్పుడే మనం కృపను వ్యర్థపరిచే వారం అవుతాం. చూడండి ఎఫెసీ 4:15. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువులే ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. చూసారా ఏమంట? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. అప్పుడు నువ్వు నీలో సత్యం ఉంది అంటే ఏమొస్తుంది? బయట ప్రేమ వస్తుంది. చాలా మంది ఎగిరి మండి పడుతుంటారు. అర్థమైపోతుంది చాలా సత్యము లవ్ బాగుందని. ఏమేమి ఉన్నాయి? నువ్వు ఎంతైనా చెయ్యి, సాఫ్ట్గా మాట్లాడి నేర్చుకోవాలి. ఎంతైనా చెయ్యి, నిదానించి మాట నేర్చుకో. అప్పుడే నీలో సత్యం ఉంది, నువ్వు సత్యవంతుడు అని అర్థం. సత్యం యేసు ప్రభు ఎన్ని మంది వచ్చి మాట్లాడినా ఎంత ఒకే రీతిగా మాట్లాడతాడు. అందుకే చూసాం కదా, ఆయన ఎవరి గురించి మొహం మాట్లాడలేదు. ఆయనకి ఎవరి గురించి భేద భిన్నము లేదు. అందరితో ఒకే రీతిగా నడుచుకుంటున్నాడు. అప్పుడు మనలో ప్రేమ, మనలో సత్యం ఉందంటే ఏం చేస్తామంట? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఎందుకు క్రీస్తుని చేర్చినారు? క్రీస్తు ప్రేమ కలిగి సత్యం చెప్పుతూ ఉన్నాడు. అదే చెప్తున్నారు అక్కడ, క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదుగుదము. అదా అన్ని విషయంలో క్రీస్తు వలె వేసేసినారు చర్చి. క్రీస్తు వలె ఆయన ప్రేమ కలిగి సత్యం చెప్తూ ఉన్నాడు.
అప్పుడు మనం కూడా మనములో ఉండే ప్రేమ సత్యం ఉంది, నీలో కృప ఉంది, దేవుని దయ ఉంది, దేవుని బిడ్డగా ఉన్నామంటే నీలో వచ్చే మాట కూడా ప్రేమతో రావాలి. ప్రేమతో వస్తేనే సత్యము వింటారు. నేను అధికారంతో చెప్పడానికి కాదు, ప్రేమ. ఆ దేవుని సత్యము ఉంది నీళ్ళంటే ప్రేమ ఆటోమేటిక్గా మారిపోతావు. ఎగిరెగిరి పడవు, మండి పడవు. మండి పడుతున్నావు అంటే నీలో సత్యం లేదు, వేషం వేసుకుంటున్నాము. అదే ఇక్కడ చూడాలి మనం. చూడండి ఎంత బాగుంది వచ్చారా. 2 యోవాను పత్రిక 1:1. 2 యోవాను పత్రిక 1:1 ముగిస్తాం, అయిపోయినాయి. పెద్దనైన నేను ఏర్పరచబడినదైనా అమ్మగారికి ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయినది నేను మాత్రమే కాక సత్యము ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మల్ని నిజముగా ప్రేమించుచున్నాము. చూసారా, మనలో నిలుచుచు మనలో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మల్ని నిజముగా ప్రేమించుచున్నాము. అదేదా మనలో నీలో ఎల్లప్పుడూ ఉందా? నీలో ఉంటుందంటే సత్య ప్రకారంగా ప్రేమించాలి. మనలో ఏమంట మార్చ చదవండి మళ్ళా. నేను మాత్రమే గాక సత్యము ఎరిగిన వారందరూ ఏమంట సత్యం ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము. చూసారా, ఎల్లప్పుడు మన ప్రాణం ఎప్పుడు ఎలా ఉంటుంది? మనతో ఎల్లప్పుడు ఉంటేనే ప్రాణం, వెళ్ళిపోయిందంటే ఇది బాడీ. అలాగే ఈ ఒక సత్యము, ఈ ఒక ప్రేమ అనేది మనలో అలాగే ఉండాలి. ప్రాణం ఉంటుంది, అది తీర్మానించుకోవాలా. ఇది ఊరికే రాదు, తీర్మానించుకుంటూ వస్తుంది. ఎప్పుడు లోకంలో ఉన్న క్రియలు మనలో ఉంటే దేవుడి దగ్గర మనం దేవుడిని ప్లాన్ తెచ్చుకోలేము. లోక క్రియని తీసివేస్తే దేవుడి క్రియలు వస్తుంది. లోక ఆశలను ద్వేషిస్తే పరలోక ఆత్మీయమైన ఆశలు వస్తుంది. అప్పుడు రెండింటి మ్యాచ్ చేయలేము, రెండింటి పెట్టుకోలేము, రెండు ఉండదు. ఇప్పుడే కేవలం కుప్పతోటి కూడా ఒకే తోటి 2 వేయకూడదు అంట రూల్స్. ఇప్పుడు ఏమొచ్చింది? తడి చెత్త పొడి చెత్త. ఏమండి, కేవలం కుప్ప కూడా ఒకటే పెట్టకూడదు అంట, 2 అన్ని కుప్పే కదా. తడి చెత్తలో కోట్ల లాభాలు వస్తాయి. కుప్పే కదా. కుప్ప లేదు, ఒకప్పుడు అంతా లేదు. ఒక కుప్పతో అటు పెట్టేసిపోతారు. ఇప్పుడు 2 పెడుతున్నారు తెచ్చి, బ్లూ కలర్ ఉండి గ్రీన్ ఒకటి పెడతారు. ఎందుకు? విడివిడిగా వేయండి. అలాగే 2 తెచ్చి లోపల పెట్టుకోలేము. ఆశ, లోకము, అపవిత్రత తెచ్చి పెట్టుకొని నీతి, న్యాయం, సత్యం ఒకరోజు ఇది తెచ్చి పెట్టుకొని ఉండలేము. ఒకటి తీసేస్తేనే ఒకటి వస్తుంది. లోకముని ఆశలంతా తీసేస్తే దేవుని ఆత్మీయమైన ఆశలంతా వస్తుంది. వాక్యం అంతా లోకముడి కథలంతా పాఠాలంతా ధ్యానిస్తే ఇది రాదు. ఎప్పుడూ దేవుని వాక్యం ధ్యానిస్తుంటే అవన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి ప్రియమైన సహోదరి, ఈ క్రైస్తవులకి ఉండవలసిన ముఖ్యమైన విషయం అంటే కృప, సత్యం. అది ఉంటే మళ్ళీ ఏం చేస్తుంది? దేవుని ఎందు ఫలింపచేసి ఆశీర్వదింపచేసి ఆయనలో పాటు చేయడానికి మార్గం తెలుస్తుంది. కావున మనం ఈ వాక్య ప్రకారం జీవించి గొప్ప ఆశీర్వాదం పొందినట్లు తండ్రి అయిన దేవుడు మనందరూ సహాయం చేయను కాక. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.